వారి వారికి అందరూ మరి కూర్చుండేదానికి సర్దుకొని సహాయం చేయమని పరిచర్లను నీ దాసుని మమ్మను నీ హస్తమునకు అప్పచెప్పుకొట్టు. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామం, శక్తి కలిగిన నామం, అన్ని నామాల కన్నా నామం అబ్రహాము, ఇస్సాకు, సదాకాలం మీతో కూడా ఉన్నానని చెప్పిన నామను ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమెన్. పాల్బార్ సోదరులు జానన్న, షాద్ నగర్ డేవిడ్ అన్న, కిరణ్ అన్న. దయచేసి ఆ సంఘం వచ్చిన దైవ సేవకులు అందరూ కూడా ఇక్కడ ముందు చైర్లు ఉండి ఆ చైర్లో వచ్చి కూర్చొని ప్రభుపేట మనం చేస్తున్నాం. వివిధ రకాల సంఘం చుట్టూ వచ్చిన దైవ సేవకులు ఇక్కడ చైర్లు ఉండి ఆ చైర్లో కూర్చోవలసిన ప్రభుపేట మనం చేస్తున్నాం. యేసు నీకే జయం చేయమని పాడదాం. పాట సంఖ్య 196. యేసు నీకే జయం జయం. యేసు నీకే జయం జయము, యేసు నీకే జయం జయము. నీవెలో కాపలాకుడవు, నీవెలో కాపలాకుడవు. సర్వ సృష్టికి సృష్టికర్తవు, సర్వలోక రక్షకుడవు. సర్వ సృష్టికి సృష్టికర్తవు, సర్వలోక రక్షకుడవు. జై జయనుచు నీకే పాడెదం, జై జయనుచు నీకే పాడెదం. యేసు నీకే జయం జయము, యేసు నీకే జయం జయము. జన్మించే జగం తానే బలి ఆయే, జన్మించే జగమున మానవ రూపములో ప్రాయశ్చిత్తముకై తానే బలి ఆయే. పాపి అయిన మానవుని రక్షింప శిలువెక్కి తన ప్రాణమునిచ్చే. పాపి అయిన మానవుని రక్షింప శిలువెక్కి తన ప్రాణమునిచ్చే. హల్లెలూయా భూమి పైన, హల్లెలూయా భూమి పైన. యేసు నీకే జయం జయము, యేసు నీకే జయం జయము. మరణము ద్వారా అంతమాయే బలులు, తన సమాధి సర్వము కప్పే. మరణము ద్వారా అంతమాయే బలులు, తన సమాధి సర్వము కప్పే. తిరిగి లేచుటచే సర్వనూతనమాయే, సంపూర్ణముగా ఓడిపోయే రుచు సమాధి. తిరిగి లేచుటచే సర్వనూతనమాయే, సంపూర్ణముగా ఓడిపోయే రుచు సమాధి. హల్లెలూయా భూమి పైన, హల్లెలూయా భూమి పైన. యేసు నీకే జయము, యేసు నీకే జయం జయము. స్వర్గం వెళ్ళి గొప్ప స్వాగతముందే, తండ్రి కుడి ప్రక్కన ఆయన కూర్చుండే. స్వర్గం వెళ్ళి గొప్ప స్వాగతముందే, తండ్రి కుడి ప్రక్కన ఆయన కూర్చుండే. రాజుల రాజై ప్రభువుల ప్రభువై పొందే అధికారము పరలో
అధికారము పరలోకముపై హల్లెలూయా, భూమిపైన హల్లెలూయా, భూమిపైన యేసు నీకే జయం జయము, యేసు నీకే జయం జయము. తన రూపమునకు మార్చనిస్తామాయే, సృష్టి కంటే ముందు తాను సంకల్పించే. తన రూపమునకు మార్చనిస్తామాయే, సృష్టి కంటే ముందు తానే సంకల్పించే. లోక దుఃఖము నుండి మనం తప్పించుకొని తన రూపము నుండి తనతో నుండేదం. లోక దుఃఖము నుండి మనం తప్పించుకొని తన రూపము నుండి తనతో నుండేదం. హల్లెలూయా, భూమిపైన హల్లెలూయా, భూమిపైన యేసు నీకే జయం జయము, యేసు నీకే జయం జయము. నీవే లోక పాలకుడవు, నీవే లోక పాలకుడవు, సర్వ సృష్టికి సృష్టికర్తవు, సర్వలోక రక్షకుడవు, సర్వ సృష్టికి సృష్టికర్తవు, సర్వలోక రక్షకుడవు. జై జయనుచు నీకే పాడెదం, జై జయనుచు నీకే పాడెదం. యేసు నీకే జయం జయము, యేసు నీకే జయం జయము. ఆ కలువరి మార్గంలో యేసు సిలువను మోసెను. సువార్త పాఠ్య పుస్తకంలో పాట సంఖ్య 76 పాట, 79వ పాట, పాత సీయోను గీతాల్లో 416 పాట పాడుకుంటాం. ఆ కలువరి మార్గంలో యేసు సిలువను మోసెను. హలో హలో, అక్కడ ట్రాఫిక్ కంట్రోల్ చేయండి. అక్కడ ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను. ఆ కలువరి మార్గములో రక్షణనివ్వను ఓ సోదరా, నెమ్మదినివ్వను ఓ సోదరి, రక్షణనివ్వను ఓ సోదరా, నెమ్మదినివ్వను ఓ సోదరి. ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను. ఆ కలువరి మార్గములో కరుకురాళ్ళ మార్గములో బరువు సిలువను మోసెను. కరుకురాళ్ళ మార్గములో బరువు సిలువను మోసెను. కొరడాలతో కొట్టిరి, దేహమంతా చీలెను. కొరడాలతో కొట్టిరి, దేహమంతా చీలెను. ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను. ఆ కలువరి మార్గములో మేకులు కొట్టిరి కాళ్ళకు, తలకు ముళ్ళ కిరీటము. మేకులు కొట్టిరి కాళ్ళకు, తలకు ముళ్ళ కిరీటము. యేసు రక్తము నది వలె సిలువ
పై నుండి ప్రవహించే యేసు రక్తము నది వలె సిలువపై నుండి ప్రవహించే ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను ఆ కలువరి మార్గములో గాయపడిన చేతులు చాచి ప్రభువు పిలచు చుండెను గాయపడిన చేతులు చాచి ప్రభువు పిలచు చుండెను పాపపు స్థితిని మార్చను నిత్య జీవము నివ్వను పాపపు స్థితిని మార్చను నిత్య జీవము నివ్వను ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను ఆ కలువరి మార్గములో పాపములోనే ఉందువా పాపము వలన మరణము పాపములోనే ఉందువా పాపము వలన మరణము నీ పాపములను ఒప్పుకో కడుగును యేసు రక్తము నీ పాపములను ఒప్పుకో కడుగును యేసు రక్తము ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను ఆ కలువరి మార్గములో హృదయపు తలుపు తట్టుచున్నాడు తెరువుము నీ హృదయపు తలుపు తట్టుచున్నాడు తెరువుము నీ హృదయము చేర్చుకొనుము యేసుని శాంతి నీకు దొరుకును చేర్చుకొనుము యేసుని శాంతి నీకు దొరుకును ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను ఆ కలువరి మార్గములో రక్షణ నివ్వను ఓ సోదరా నెమ్మది నివ్వను ఓ సోదరి రక్షణ నివ్వను ఓ సోదరా నెమ్మది నివ్వను ఓ సోదరి ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను ఆ కలువరి మార్గములో పాట సంఖ్య 56 పాటల పుస్తకంలో 419 పేద నరుని రూపం ధరించి పాట 1వ వచనం ఆఖరి వచనం లేచి నిలబడి పాడుకుందాం. ఎన్నుకున్న సహోదరులు కొంచెం ముందుకు రండి. లేచి నిలబడి పాడుకుందాం. హలో చెక్ హలో చెక్ హలో ప్రైజ్ లార్డ్ దయచేసి గమనించండి
దైవ సేవ వారుగా మనం ఉండాలి. దయచేసి గమనించండి, గేట్ దగ్గర ఎవరు ఉండదు, అనవసరంగా మాట్లాడద్దు. దేవుడు మన మధ్య ఉన్నాడు. మనం ఎంతో భయభక్తులతో హలో చెక్. ఈ కొడికలో కూర్చునేటువంటి వారుగా మనం ఉంటాం. నిరుపము ధరించి యేసు రాజుని చెంత నిలచే అంగీకారించు ఆయనను నిరుపము ధరించి తన చేతులను శిలగొట్టబడి ముళ్ళ మకుటము శిరసున కొట్టబడి తన చేతులను శిలగొట్టబడి ముళ్ళ మకుటము శిరసున పెట్టబడి నింద వేదన శ్రమల సహించెను సూచించి తన దురత్తముని పాపముపై వినుడై నిన్ను పిలచుచుండే వినుడై నిన్ను పిలచుచుండే విననగు నిరుపము ధరించి యేసురాజుని చెంత నిలచే అంగీకారించు ఆయనను అంగీకారించు ఆయనను అమర్తించెదవేళ ఓ ప్రియుడా ప్రియ యేసుని యొద్దకు చేరము అమర్తించెదవేళ ఓ ప్రియుడా ప్రియ యేసుని యొద్దకు చేరము ఈ లోకముని విరువని శాంతిని ఈ దినమే ప్రభువుని కొత్తగా ప్రేమతో నిరుపము ధరించి యేసురాజుని చెంత నిలచే అంగీకారించు ఆయనను అంగీకారించు ఆయనను సాక్ష్యాన్ని నిందాం మనం. మన మధ్యన ఆనందన్న రండి.
ఆయాసంతో బాధపడుతుంటే మా పెద్ద బాబు తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది. 9వ తారీఖు నాడు నాకు కూడా అదే ఆయాసం అయ్యి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాను. కానీ నాలో ఉన్నది ఆయాసం ఏమిటంటే నా ఎదలో ఛాతిలో మంట వస్తుంది, ఊపిరి తీసుకొని లేని పరిస్థితిలో ఉన్నానని డాక్టర్ గారితో సంప్రదించినప్పుడు డాక్టర్ గారు నన్ను అన్ని టెస్టులు చేసి ఏమంటుండంటే, లేదు నీకు ఇంకేమో ప్రాబ్లం ఉంది చెప్పండి అంటుండు. నాకు ఏమీ ప్రాబ్లం కూడా అనిపించలేదు. మళ్ళా వచ్చి నన్ను టెస్టులు చేసి ఏమంటుండంటే, ఇంకేమన్నా రైట్ సైడ్ ఏమైనా ప్రాబ్లం ఉందేమో చెప్పండి మీకు అని అంటుండు. లేదు సార్ నాకేం లేదు అని చెప్పాను. సరేలే అని చెప్పి 2 రోజులు ఉంచుకొని ఇంటికి పంపించి మా బాబుతోటి మాట్లాడి, మీ డాడీకి రైట్ సైడ్లో కిడ్నీ మీద గడ్డ వచ్చి ఆపరేషన్ చేయవలసి ఉంది, మీరు ప్రిపేర్ అయ్యి ఇంటికి వెళ్ళి 2 రోజులు రెస్ట్ తీసుకొని డాడీని తీసుకొని రా అని చెప్పారు. అదేవిధంగా బాబు నన్ను తీసుకొని వచ్చి మరి 9వ తారీఖు నాడు నైట్ తిన్న ఆదివారము సోమవారం కాలికడుతో వెళ్ళి ఆపరేషన్ ప్రిపేర్ అయిపోయినప్పుడు డాక్టర్ అడిగారు నన్ను, ఎట్లయితుంది బాబు నీకంటే, నాకు ఏం లేదు సార్ నేను మంచుకున్నాను అని చెప్పాను. అయితే నన్ను టెస్టులు చేసిన డాక్టర్ ఏమన్నాడు దగ్గరకు వచ్చి అంటే, మేము అంతగానం అడుగుతుంటే నీకేమనిపిస్తలేదా, నీ రైట్ సైడ్ కిడ్నీ పాడైపోయింది, గడ్డ వచ్చింది, మాకు దాచుకుంటున్నావా అన్నాడు. లేదు సార్ నాకేం ఆయాసం లేదని చెప్పాను. సరే దేవుడు నీకు మంచి మేలు జరిగినాగని దేవుని తలుచుకొని ఆపరేషన్ గదిలోకి రా అన్నాడు. సరే నేను ఏందబ్బా ఇట్లా అయిపోయిందని నేను బాగా ప్రార్థన చేసుకొని సైలెంట్గా కళ్ళు మూసుకొని పండుకున్న. హాస్పిటల్ థియేటర్కి వెళ్ళి నాకు అన్ని ఏపుల నరానికి ఇంజక్షన్ ఇచ్చి, అప్పుడు నీకేమవుతుందంటే నాకేమవుతలే అని ఒక స్లో తప్పి పడిపోయినాను. అప్పుడే థియేటర్లకు తీసుకొని పోయినప్పుడు నాకు ఆపరేషన్ జరుగుతుండొచ్చు. కానీ దేవుడు నా పక్షాన్ని ఏమంటుండంటే, కీర్తన 41:9-10 వచనాలు చదవండి. కీర్తన 41:9-10. నేను నమ్ముకుని నా విహితుడు నా ఇంట భోజనం చేసినవాడు నన్ను తన్నుటకై తన మడిమెనెత్తెను. యెహోవా నన్ను కరుణించి లేవనెత్తుము, అప్పుడు నేను వారికి ప్రతీకారం చేసేదను. దేవుడు నాకు ఎన్నో రకాల శోధన వచ్చినప్పటికైనా కానీ దేవుడు నన్ను బలపరుస్తూ వచ్చినాడు. 11 గంటలకు నాకు ఆపరేషన్ థియేటర్లకు తీసుకుపోయిన తర్వాత దేవుడి వాక్యం ద్వారా నన్ను ఓదార్చినట్టు అనిపించి 4:30 గంటలకు నన్ను ఐసీలోకి తీసుకుపోయినప్పుడు అప్పుడు నాకు స్లో వచ్చిందంట. నాకైతే ఏం మతలేదు. నా తమ్ముడు నెహెమ్యా ఉన్నాడు, మరి వీళ్ళందరూ నన్ను చూడడానికి వచ్చినప్పుడు ఎవరెవరు వచ్చారో నాకు మతలేదు. తరువాత సోమవారం నాడు నాకు ఆపరేషన్ అయింది. మంగళవారము, బుధవారము, బేస్తవారం 3 రోజుల నాటికి నాకు ఆపరేషన్ పడక మీద ఉన్నా. నేను ఇట్లా పండుకొని ఉన్నా. మధ్యాహ్నము 12:30 టైం అవుతుంది. అది నాకు ఎట్లా తెలుసు అంటే, నేను ఇట్లా వండుకున్నా కాబట్టి ముంగల నాకు వాచ్ కనిపిస్తుంది. అప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే, ఇట్లా మా భార్య కూర్చున్నది, ఇట్లా నా పెద్ద కొడుకు కూర్చున్నాడు, ఇట్లా నా చిన్న కొడుకు, ఇట్లా మా అల్లుడు రత్నం కూర్చున్నాడు. నా కళ్ళు బాగా మూసుకపోతున్నాయి. కళ్ళు తెరుస్తామంటే ఓసిస్తలేదు, వీళ్ళతోటి మాట్లాడాలనిపిస్తలేదు. ఎందుకు ఇట్లా అవుతుందని నేను ప్రార్థన చేసుకుంటుంటే, నాకు అగాధం అనేది ఇది నా బెడ్డు. ఇక్కడ ఆకాశమునకు భూమికి ఎంత లోతో అంత అగాధం కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఏం లేదు, నా పడక ఒక్కటే ఉన్నది. అప్పుడు ఏమంటుండు సైతాన్ గడు అంటే,
ఒక మాట సెలవి ఈ గోతిలో పడేస్తామంటే జకరియా 2:8 వచ్చిన దేవుడు నాకు జ్ఞాపకం చేసిండు. జకరియా 2:8 వచనం. అయితే దేవుడు నాకు ఏమంటుండంటే నాకు ఏం అర్థమవుతలేదు. మా పిల్లలకు చెప్పినా మా భార్యకు చెప్పినా భయపడతారేమని నాకు కూడా భయం బాగా వస్తుంది. మధ్యాహ్నం 12:30 మంచి నిద్ర, విపరీతమైన నిద్ర, అంటే నిద్ర చెప్పలేని పరిస్థితి నిద్ర. అది వచ్చినప్పుడు దేవుడు ఏమంటుండు, నన్ను ఆ గోతిలో పడవేస్తంటే లేదు, నిన్ను ముట్టితే నా కన్నుగుడ్డును ముట్టినట్టే, లేదు నేను ముట్టనియను అంటుండు. అయితే అప్పుడు నేను మరణించిపోయినా, నిజం చెప్తున్నా, నేను మరణించిన. ఎట్లా అంటే ఆత్మీయంగా నేను బ్రతికే ఉన్నాను, శరీర సంబంధంగా చనిపోయిన వాడిని ఉన్నాను. అయితే నా అంత్యక్రియలు జరగాలని సైతాన్ గాడు మా చుట్టాలందరికీ ప్రేరేపించి నేను చనిపోయిన. టోటల్గా చనిపోయినప్పుడు ఏమనిపిస్తుంది అంటే దేవుడు ఆ గోతిలో వడనీయలేదు నన్ను, మాకు ఒక సెలవు అని 4 దేవదూతలతో సైతాన్ గాళ్ళు వచ్చి ఏమంటారు అంటే ఒక అవకాశం ఈ మాకని అంటారు. సరే ఏం అవకాశం తీసుకోండి అని దేవుడు ప్రత్యక్షమై చేసుకో, ఏం చేసుకుంటావు చేసుకున్నాడు. హైదరాబాద్ గచ్చిబౌలి హాస్పిటల్కి వెళ్ళి నా డెడ్ బాడీ తీసుకొచ్చి మందిరంలో పెట్టి ప్రార్థన చేసి దైవ సేవకులందరూ వచ్చి ప్రార్థన చేసి సువార్త వ్యాన్ వచ్చింది. మా నాయనగారికి మేము 3 కొడుకులం. నా 2వ తమ్ముడు, చిన్న తమ్ముడు ఫస్ట్ కరోనాలో చనిపోయాడు. ఇక్కడనే భూస్థాపన కార్యక్రమం చేశాం. అయితే ఇద్దరమే ఉన్నాం మేము. మా 2వ తమ్ముడు ఉన్నాడు, నేనున్నా. అయితే ఇన్ని బాధలు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయని మేము అనుకుంటే సైతాన్ గాడు నన్ను కూడా చంపేసాడు. సరే దేవుడు ఏమంటాడు, నువ్వు చావులే బిడ్డ నేనున్నా అని అంటున్నాడు. ఆ తర్వాత ఏమైంది, చక్కగా తీసుకొని వచ్చి ప్రార్థన చేసి నా భూస్థాపన కార్యం ఎక్కడ చేస్తురు అని నేను ఇట్లే చూస్తున్నా కళ్ళు మూసుకొని. అరే మా చుట్టాలు వచ్చిర్రు, మా సేవకులు, దైవ సేవకులు, సంఘాస్తులు అందరూ వచ్చి ఈ ముంగల్నే సువార్త వ్యాన్ పెట్టి నా డెడ్ బాడీని తీసుకొని వచ్చి అందరూ సువార్త చేసుకుంటూ మా తమ్ముని, చిన్న తమ్ముని ఇక్కడ ఏరియాలకి కొంచెం దూరాన సమాధి పెట్టినాము. మా డాడీని తీసుకొని వచ్చి నందిగామ బస్ స్టాండ్ అవతల కొంచెం స్థలం ఉండే అక్కడ మాకు, అప్పుడు మా డాడీని సమాధి చేసినాము. నా డెడ్ బాడీ కూడా ఎవరేం మాట్లాడుకుంటలేరు మా వాళ్ళు. మా అన్నని ఎక్కడ పెడదామని మా తమ్ముని కూడా అడుగుతలేరు. మా తమ్ముడు కూడా ఏమంటున్నాడు, ఎక్కడ పెట్టాలో మా అన్నని భూస్థాపన కార్యక్రమాన్ని ఎవరు అంటలేరు. దేవుడు నా పక్షాన ఉన్నాడు కాబట్టి సైతాన్ గాడు ముంగల్లే పోతున్నాడు. అయితే ఏమంటుండంటే తీసుకొని రాండి, మేమే భూస్థాపన చేస్తాం అంటే సరేమని సైతాన్ గాడు నన్ను ఏం చేసిండంటే సువార్త వ్యాన్ ముంగల పోతుంది, నన్ను ఇంకెళ్ళి తీసుకొని వస్తారు. నన్ను చక్కగా మా డాడీ డెడ్ బాడీ, మా డాడీ భూస్థాపన కార్యక్రమం ఎక్కుందో అక్కడ తీసుకెళ్తే నేనేమనుకుంటున్నాను, మా డాడీ జతన పెడతారేమో నన్ను అని అనుకుంటున్నాను. లేదు, అక్కడ ఇంకా కొంచెం ముంగలికి వెళ్తే శ్మశాన వాటికి ఉంది. అక్కడ శవాలని కాల్ చేస్తారు కదా, అక్కడ సత్రం ఉన్నది. సత్రానికి నాకు ఎంత దూరం ఉందంటే ఆ గేట్ లేక రోడ్ ఉంది, ఈ మందిరం కాంపౌండ్ ఇంకా సత్రం ఉన్నది కాల్ చేసేది. ఆడ నన్ను నిలబడ్డారు 4 నిలబడి బండ్లకెళ్ళి ఇట్లా నన్ను లాగి కొడితే సత్రంలో పడ్డాని అనుకుంటున్నాను. దేవుని కృప వలన నన్ను వడనీయలే సత్రంలో. దేవుడు ఇట్లా లాగిందే నాకు మతుంది. దేవుడు నన్ను ఎత్తుకొని పోయి హాస్పిటల్లో పడక మీద పండబెట్టిండు. పండబెట్టి నా కుమారుడా నేను నీకున్నాను, నిన్ను ముట్టినోడు నాకు అనుకుంటూ ముట్టినట్టు అన్నప్పుడు వాక్యం మాకు బయలుపరచబడి ఇదంతా ఎంత టైంలో జరిగిందంటే 12:30 నుంచి 1:30 వరకు కంప్లీట్ అయిపోయింది మొత్తం. ఆ టైంలో నేను నిద్ర మేలుకున్నా.
లేచి చూసినా వీళ్ళందరూ కూర్చుంటారు. అప్పుడు నేను ఏమనుకున్నానంటే మా వాళ్ళకి చెప్తే భయం అవుతుందేమో అనుకొని సైలెంట్గా ఊకొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నా. ప్రార్థన చేసుకుంటే కానీ నా పల్సు పడిపోతుందంట, బీపీ ఎక్కువ అవుతుందని. వీళ్ళందరూ మా పిల్లలందరూ ఒకరికొకరు మెల్లమెల్ల సనుక్కుంటారు. డాక్టర్స్ వచ్చి మళ్ళీ టెస్ట్ చేసి నన్ను తీసుకుపోయి టెస్ట్ చేస్తే అన్ని టెస్టులు బాగానే ఉన్నాయి, మీరేమీ చింతపడవలసిన అవసరం లేదు, మీకేమన్నా పికర్ చేస్తురా ఏం చెప్పండి సార్ అంటే నాకేం పికర్ లేదు సార్ అని అన్న. ఏం ఆలోచన చేస్తున్నట్టు అందుకే పల్స్ వాడిపోతున్నది, మీరేం ఆలోచన పెట్టుకోకుండా మంచిగా తిని మంచి యథార్థంగా వండుకోండి అంటున్నాడు. సరేలే సార్ అని అన్న. అప్పుడు దయగలిగే దేవుడు నా పక్షాన ఉండి నాకు మంచి ధైర్యాన్ని అనుగ్రహించిండు. ఆవిడ ఏం ధైర్యం అనుగ్రహించినట్టే పల్స్ వాడిపోతున్నది, బీపీ అప్ అండ్ డౌన్ అవుతుందని అంటప్పుడు మా పిల్లలు ఏడుస్తుర్రు. మా పెద్దబాబు అక్కడ పోయి గోడకు వాడి బాగా ఏడుస్తున్నాడు, నేను చూస్తున్నా. మా అల్లుడు రత్నం నా పక్కన ఉన్నాడు, మా భార్య ఇక్కడ ఉన్నది, మా తమ్ముని కొడుకు జాన్సన్, నా కొడుకు అభిషేక్, వీళ్ళందరూ అట్లా లేవాడు చూస్తుర్రు. నేను అన్న ఒకటే మాట చెప్పినప్పుడు, సల్మాన్ ఇంటికి ఫోన్ చేయి, అక్కలు ఉండ్రు ఇంటికాడ, నా పెద్ద బిడ్డ రిప్కా, నా చిన్న బిడ్డ గ్లోరీ అక్కలు ఇంటికాడ ఉండ్రు, నా గురించి ప్రేయర్ చేయమాను, మీ మమ్మీలకు కూడా చెప్పు, మీ చిన్న మమ్మీకి మీ పెద్ద మమ్మీకి అందరికి కూడా చెప్పి ప్రార్థన చేయమని. డాడీకి ఏం కాదు, క్షేమంగా మనం రేపు పొద్దుగాల ఇంటికి వెళ్తాం బిడ్డ. దేవుడు ఏం కాదు, మనల్ని బలపరచండి దేవుడు, నాకు స్వస్థత అనుగ్రహిస్తాడు. నా బీపీ ఎక్కువైందని మీరు టెన్షన్ పడకండి, పల్స్ వాడిపోతుందని భయపడకండి, అన్ని సఫలపరుస్తాడు దేవుడు. రేపు పొద్దుగాల మనం ఇంటికి వెళ్తున్నాం అని చెప్పి మా బాబుకు నేను చెప్పడం జరిగింది. అప్పుడే అందరికి ఫోన్ చేసి వీడియో కాల్ చేసి నాతోటి మాట్లాడారు మా బిడ్డలు. ఏం డాడీ ఎట్లా ఉన్నావు అంటే, పర్వాలేదు బిడ్డ నేను బాగానే ఉన్నా, మీరు ప్రార్థన చేయండి, నేను వచ్చేస్తా, ఇంటికి వచ్చేస్తా, నాకు అన్నీ నార్మలే ఉన్నాయి, ఇంకా ముందు కూడా నార్మలే వస్తుంది, దేవుడు నడిపిస్తాడని మా పిల్లలకు అందరికి చెప్పడం జరిగింది. ఈ రీతిగా నన్ను దేవుడు బాగా నన్ను సైతాన్ శోధించినప్పటికైనా దేవుడు గొప్పోడు కాబట్టి నన్ను బాగా ధైర్యపరిచి తన పునరుద్ధాన శక్తి ద్వారా నాకు ఆరోగ్యం అనుగ్రహించి మళ్ళీ ఈ రోజున పరిశుద్ధ దినాన ఈ సాయంకాల సమయంలో సువార్త కోసం చిన్న ప్రార్థన చేశాను ఇంట్లో. నేను ఉదయకాల సమయమున మన బేతేల్ చర్చి వాళ్ళు హెబ్రోన్ కొంచెం టీం వచ్చి మరి జాంగరిపేట దర్గా దగ్గర సువార్త చేసినప్పుడు ఇమున్నారో గ్రామం దగ్గర సైతాన్ ఆటంకపరిచిందని నేను విన్నాను. దేవా సాయంత్రము నందియామలో ప్రభా మరి నీ సేవకులు నీ ప్రజలు నీ సిలువను ఎత్తుకొని నిల్చుండగా సాతాన్ కార్యం చేయకున్నట్లు నీ దూతను ముందుగా పంపించి నీవే నీ కార్యాన్ని ముందుకు నడిపించమని ప్రార్థించినాను. అదే రీతిగా దేవుడు కూడా నన్ను ఈ మధ్యలోకి ఈ సాయంకాల సమయంలో తన అమూల్యమైన రక్తంతో నన్ను కడిగి బలపరిచి తన పునరుద్ధాన శక్తి ద్వారా నాకు బలం అనుగ్రహించిన దేవుడు ఇంతవరకు నడిపించిండు. కాబట్టి మీకు అందరికీ ప్రేమపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ నా కొద్ది సాక్ష్యం దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమెన్. కొంచెం ప్రార్థన చేసుకుందాం ఒక్క నిమిషం. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, మనుషులను బలహీనుడనైనప్పటికీ ప్రభువా నా కోసం ప్రభువా కలువరి శ్రీలలో వేలాడి నా కోసం చివరి బట్టు వరకు చిందించి లోకంలో నేను మరణిస్తానని నీవు ఎరిగి ప్రభువా నా కోసం నీవే మరణించి నాకు బదులుగా నువ్వు మరణించిన దేవుడు తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నన్ను కాపాడి భద్రపరిచిన దేవుడు దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. లోకంలో మరణం ఎట్లుంటుందని నాకు రుచి చూడకముందే నువ్వు బయలుపరిచిన దేవుడు తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మరణం అనేది నన్ను ఆవరించకుండా నీ దూతకు ఆజ్ఞాపించి నాయనా నీవే నన్ను భద్రపరిచి నా ఆయుష్కాలం పొడిగించి నీ బిడ్డల మధ్యలో ఇచ్చిన సాక్ష్యాన్ని పంచుకుంటూ ఇచ్చిన కృపకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.
ఇంత చేసిన దేవుడిని ఎన్ని కృతజ్ఞతలు చెల్లించి రుణస్తున్నని ఒప్పుకుంటూ నా ఇరిగిన మనసుతో దీన మనసుతో ఈ కొద్ది స్తుతి ఆరాధన క్రీస్తు పాదములకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పాడపాడు సోదరులు అండి, ఒక పాట పాడుకుందాం. కింద రండి. సిక్స్ 76 పాడు. దాహము గలవారెల్లరు. పాట సంఖ్య 676. దాహము గలవారెల్లరు నీళ్ళెద్దుకు రారండి. దాహము గలవారెల్లరు వారెల్లారు నీళ్ళ యొద్దకు రారండి. దాహము గలవారెల్లారు నీళ్ళ యొద్దకు రారండి. దేవుని నది నీళ్ళతో నిండి భువికి సారము నీచుచున్నది రారండి. దేవుని నది జీలతో నిండి భువికి సారము నీచుచున్నది రారండి. దేవుని దీవెనల వలన నీవు తృప్తి పొందెదవు. దేవుని దీవెనల వలన నీవు తృప్తి పొందెదవు. దాహము గలవారెల్లరు పాడతాం. కొంచెం ముందుకు రండి. ఖాళీ స్థలం చాలా ఉందాం ఇక్కడ. చాలా మంది ఖాళీ స్థలం ఇక్కడ ఉందండి. 2వ వచనం పాడతాం. దయచేసి యంగ్ గర్ల్స్ ఇక్కడ రండి. చిన్నపిల్లలందరూ ఇక్కడ రండి. చిన్నపిల్లలందరూ ఇక్కడ రండి. చాలా ఖాళీ స్థలం ఉంది. లేచి నిలబడి పాడదాం. ఆనంద ప్రవాహ నదిలో ఆనముగా తప్పితేచను రారండి. ఆనంద ప్రవాహ నదిలో ఆనముగా తప్పితేచను రారండి. భూనివాసులు దాహములో ప్రాణము విడచుచున్నారు. భూనివాసులు దాహములో ప్రాణము విడచుచున్నారు. దాహము గలవారెల్లరు నీళ్ళ యొద్దకు రారండి. దయచేసి గమనించండి. బయట చాలా మంది ఉన్నారు. ఇంకా చాలా కొంచెం ముందుకు రావాలా. బయట ఒక నిల్చొని ఉన్నారు. ముందుకు రండి. మీ బైబిల్ తీసుకొని ముందుకు రండి. ముందుకు రండి. ముందుకు రావాలా. మీరు ముందుకు వస్తేనే పాట స్టార్ట్ చేస్తాం. త్వరగా రండి అమ్మ, ముందుకు రండి. సిస్టర్స్ రండి. చాలా మంది వెనకాల ఉన్నారు. ప్లీజ్ బ్రదర్స్, తర్వాత సిస్టర్స్ కూడా రండి. త్వరగా రండి. చిన్నపిల్లలందరూ ఇక్కడ వచ్చేయండి. చాలా ఖాళీ స్థలం ఉంది ఇక్కడ. లేచి నిలబడాలి. కొంతమంది కూర్చొని ఉన్నారు అట్లే.
మీరు లేచి నిలబడిన తర్వాతనే పాట పాడతాం. లేచి నిలబడండి అమ్మా. దయచేసి మన మౌంటైన్ సోదరులందరూ కూడా వెనకున్న సోదరులందరూ ముందు పంపించాలి. ముందు చాలా ఖాళీ ఉంది. లేచి నిలబడాలి. అమ్మ తెలుగు రాకపోతే హిందీలో కూడా చెప్తాం, ఇంగ్లీష్లో కూడా చెప్తాం. అర్థమవుతుందా? మంచితనముతో వాత్సరమునకు మకుటము ధారింపజేసెను తారండి. మంచితనముతో వాత్సరమునకు మకుటము ధారింపజేసెను తారండి. మహిమతో నిండిన తన మార్గములు మేలుల ప్రవహింపచేసేను. మహిమతో నిండిన తన మార్గములు మేలుల ప్రవహింపచేసేను. దాహము గల వారెల్లారు నీళ్ళ యొద్దకు రండి. దాహము గల వారెల్లారు నీళ్ళ యొద్దకు రండి. ప్రయాసభారము మోయువారు యేసునొద్దకు ఆశతోడను రండి. ప్రయాసభారము మోయువారు యేసునొద్దకు ఆశతోడను రండి. తీసివేయును మీ భారమును నొసగు మీకు విశ్రాంతి. తీసివేయును మీ భారమును నొసగు మీకు విశ్రాంతి. దాహము గల వారెల్లారు నీళ్ళ యొద్దకు రండి. దాహము గల వారెల్లారు యొద్దకు రండి. దయచేసి కూర్చోండి. మనం ఇప్పుడు దేవుడి వాక్యం ఉందాం. మనం మనం బైబిల్ ఎత్తి బైబిల్ పిలబడదాం. కింద జానా రండి. మూడు భాషల్లో పాడదాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినం పఠించిన ప్రేమ గోర నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल.
दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, पढ़े जो उसको रोज बरोज, सामने खतरा कोई न हो। ओ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल। అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 24వ వచనాన్ని మనం కలిసి చదువుదాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 24వ వచనాన్ని కలిసి చదువుదాం. Acts of the Apostles chapter 20, reading all together verse 24. కనిపించేవారు చదవగలిగిన వారు బిగ్గరగా చదవండి. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుటయందు మళ్ళా చూద్దాం. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుటయందు ప్రార్థన చేస్తాం. మోకరించగలిగిన వాళ్ళు మోకరించి. ప్రేమగల తండ్రి, యేసునాథుని నామమున ఈ స్థలంలో మీ సాన్నిధ్యంలో చేరి 11వ నెల మొదటి ప్రభు దినాన జీవప్రాప్తులమై జీవాధిపతిని తలవంచి ఆరాధించినట్లు మా గొంతులో ఊపురించి మహా కనికరము కొరకై మీకు స్తోత్రములు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు పొగడబడే మీ నామాన్ని బట్టి వందనములు. ప్రతి ఉదయం నీ కృపను, ప్రతి రాత్రి మీ విశ్వాస్యతను మేము జ్ఞాపకం చేసుకున్నట్లు మీ మంచితనం అంతటినీ మా పక్షాన వెల్లడి చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మమ్మల్ని ప్రేమించి కాలం సంపూర్ణమైనప్పుడు మానవాకారాన మీరే ఈ భూమి మీదకి దిగివచ్చి పాపము ఎరుగని చేయని దేవుడు అయిన మీరు మా కొరకై సిలువలో పాపముగా చేయబడి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచినందుకు స్తోత్రాలు. మా కొరకు మరలా మీరు రాబోతూ ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ స్థలంలో ఆయా స్థలాల నుండి చేరి వచ్చిన వారందరిని బట్టి స్తోత్రాలు. నీ వాక్యము ప్రబలమై వ్యాపించినట్లు సాయంకాలం మీ నామాన్ని బహిరంగంగా ఊరేగించడానికి సువార్తలు మీరు సహాయం చేశారు. ఆటంకాలు, అభ్యంతరాలు అన్నిటి నుండి మీరు కృప చూపించి దేవా మీ వాక్కు విడుదల చేయనట్లు సహాయం చేసినందుకు స్తోత్రములు. మీ సిలువను ఊరేగించటానికి, మీ సిలువను ప్రకటించటానికి, మీ సిలువ శక్తి వెల్లడి చేయటానికి, మీ సిలువ వర్తమానము విడుదల చేయటానికి, మీ సిలువను మోసుకోవటానికి మీరు అనుగ్రహించిన కృప అంతటి కొరకై మీకు స్తోత్రములు. మానవ హద్దుబాటులో పాడిన పాటలు, చెప్పబడిన వచనములు, ఇవ్వబడిన కరపత్రికలు, దైవ సందేశము కార్యసిద్ధి కలిగించబడినట్లుగా మీరు సహాయం చేయాలని ప్రార్థన చేస్తున్నాం. దీని కొరకే ప్రార్థించి ప్రయాసపడి చెమటోడ్చి కన్నీరు గార్చిన మీ ప్రజలందరినీ బట్టి మీకు స్తోత్రాలు. కొంతమంది కొంత అలసిపోయిన దూరం నుండి వయసు పైబడిన రావటానికి అనుకూలపరిచినారు.
మంచి తేటైన వాతావరణం మాకు అనుగ్రహించినారు, మీకు స్తోత్రములు. ఆన్లైన్లో జాయిన్ అయిన వారిని బట్టి కూడా మీకు వందనములు. అందరికీ అవసరమైన వర్తమానము మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. రక్షణ లేని వారు రక్షణ పొందినట్లు చేయండి, రక్షణ పొంది బలహీనలు బలపరచబడినట్లు చేయండి. సువార్త ప్రకటిస్తున్న వారి పాదములు ఎంతో సుందరములని వారికి ప్రోత్సాహం దయచేయండి. ఇంకా ఈ పరిచర్లు ఏకీభవించని వారికి ఆసక్తి, ఊరట, ప్రోత్సాహం, పురికొల్పు మెండుగా, దండిగా, నిండుగా అనుగ్రహించాలని ప్రార్థన చేస్తున్నాం. అలాగే చదువుకునే వారికి, చేతి పని చేసుకునే వారికి, ఉద్యోగాలు, వివాహాల కొరకు కనిపెడుతున్న వారికి మీరు సహాయం చేయండి. అందరి అక్కర మీరు ఎరిగిన వాడు. ఈ కాంపౌండ్లోనికి దుఃఖముఖలై వచ్చిన వారు అలాగే వెళ్ళిపోకుండా వారితో మీరు మాట్లాడి దైవ సందేశం మీరు అనుగ్రహింపచేసి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. నన్ను మీ రక్తం చేతి కడిగి పరిశుద్ధపరచండి, మీ మాటలు నా నోట ఉంచండి. దైవ సన్నిధిని మేము అనుభవించినట్లుగా మీరు మా కృప ఆపాదించండి. కనబడని విభాగాల్లో, ముఖ్యంగా కిచెన్లో పనిచేస్తున్న వారికి సహాయం చేయండి. అందరికి అవసరమైన ఆహారాన్ని సిద్ధపరచడానికి కృప అనుగ్రహించాలని ప్రార్థన చేస్తున్నాం. మీ మాటలో బయలు వెలుగుతోడనే వెలుగు కలుగును అని సెలవిచ్చినారు. మీ ధర్మోపదేశం అపరిమితమైనది, మీ వాక్య సారాంశము సత్యము. నీ వాక్యం అందు మమ్మల్ని ప్రతిష్ఠించుము. మీకే వందన వచనములు ఆరోపిస్తూ చేరి వచ్చిన ప్రజల్లో అల్పులైన వారి పాదాలు గడగటానికి కూడా యోగ్యత లేని నాకు మీ సువార్త ప్రకటించే వారితో కలిసి ఉండే అవకాశం, కృప అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యను బట్టి మీ నామమునికే మహిమ తెచ్చుకున్నాము. యేసునాథుని నామమున తల వంచి స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యేసు ప్రభు వారి శిలువ వర్తమానము క్రైస్తవ లోకానికి శుభప్రదమైన నిరీక్షణ. పౌలు అపోస్తలుడు ఆ పరిచర్య కొరకై దాసుడై, పట్టబడినవాడై, యేసుక్రీస్తు ప్రభు ద్వారా నియమించబడి కొనసాగించబడిన స్థితి మనకు పరిచయం. ఆయన రోమాలోకి వెళ్ళి బంధించబడే దినాలు ఆసన్నమయ్యాయి. ఎఫెస్సిలో ఉన్న సంఘ పెద్దలను తన దగ్గరికి పిలిపించుకొని వారికి ఆఖరి వీడ్కోలు వర్తమానము 20వ అధ్యాయంలో అపోస్తుల కార్యంలో పౌలు తెలియచేయటానికి ఆరంభించినాడు. ఆ దినాల్లో బహుశా ఎఫెస్సిలో పూర్తికాల దైవ సేవకులు లేరేమో. అందుకే సంఘ పెద్దలతో ఆయన వచ్చినట్లు చూడము. సంఘ పెద్దలకు కలిసి పౌలు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వారికి ఇచ్చిన ధర్మోపదేశము మనం చదువుకున్న వాక్యంలోని సారాంశం. ఈ 60వ అధ్యాయంలో పౌలు వీడ్కోలు వర్తమానము కనిపిస్తుంది. బైబిల్లో వీడ్కోలు వర్తమానాలు అంటే ఫేర్వెల్ మెసేజెస్ 5 ఉన్నాయి కనీసం. దాంట్లో పౌలు ఎఫెసీ సంఘ పెద్దలకు ఇచ్చిన వర్తమానమే ఇప్పుడు మనం చదువుకున్న ఓ వాక్యం. సువార్త పరిచర్య కొరకై తాను ఎలాగ అప్పగించబడ్డాడో కొన్ని విషయాలు జ్ఞాపకం చేయటానికి ఆయన పూనుకున్నాడన్న సంగతి మనకు పరిచయం. ఈ వచనము 5 ఆత్మీయమైన పాఠాలను మనకిట్టే జ్ఞాపకం చేస్తుంది. ఏంటవి? మొదటిది అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 24వ వచనం. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగు. ద మెసేజ్ ఆఫ్ ద క్రాస్. యేసు ప్రభు యొక్క శిలువ వర్తమానం, కృపా సువార్త,
సువార్త 3 విశేషణాలతో కొత్త నిబంధనలో ప్రస్తావించబడింది. మొదటిది ఇట్స్ ఎ గాస్పల్ ఆఫ్ గ్రేస్. యేసుప్రభు యొక్క కృపను ఎవరు పొందినారో వారే వెల్లడి చేయగలరు. ఎవరు ఆ కృపను పొందలేదు, కృపకు మూలమగు ఆత్మ ద్వారా నడిపించబడట్లేదు, వారు ఆ సువార్తను తెలియచేయలేరు. సువార్త ఏంటంటే మనకు నచ్చిందంత చెప్పేది కాదు. సువార్త రక్షణ, మారుమనసు, బాప్తిసం పొందేది సంపూర్ణ సువార్త ఏం కాదు. అది సువార్తలో ఆరంభం మాత్రమే. పౌలు అపోస్తలుడు ఆ సువార్త ఏంటో జ్ఞాపం చేస్తున్నాడు. లేఖనముల ప్రకారం యేసు ప్రభు వారు చనిపోయి సమాధి చేయబడి లేఖనం ప్రకారం 3వ దినాన తిరిగి లేచినాడు. ఇది సువార్త. దీన్ని ప్రకటించాలని కోరబడుతూ ఉన్నాం. అందుకే యేసు ప్రభువుల వారు అప్పగించబడిన రాత్రి చెప్పిన సందేశాన్ని కూడా పౌలు అపోస్తలుడు కొరింథీయులకు రాస్తూ 1 పత్రిక 11వ అధ్యాయంలో బల్లను గురించిన వివరణ ఇచ్చే సందర్భంలో ప్రస్తావించిన సంగతి మనకు పరిచయం. ఆయన మరణమును ప్రచురించుడి, ప్రీచ్ ఇస్ డెత్. ఎవరైనా మరణాన్ని ప్రకటిస్తారా? మరణాన్ని గురించి మాట్లాడాలంటేనే మనకి ఇష్టం ఉండదు, బాధ వేస్తుంది. ఎందుకులే మరణాన్ని గురించి అని మనం అనుకుంటాం. అందుకే సంతోషకరమైన సంగతుల గురించి మాట్లాడాలని ప్రయత్నం చేస్తాం. అయితే యేసుప్రభు యొక్క మరణం మానవ కోటికి అశేషమైన సంతోషాన్ని తీసుకుని వస్తుంది. సందేహం లేకుండా ఆయన పుట్టుక మానవ కోటికి మహా సంతోషాన్ని తీసుకుని వచ్చింది. లూకాసు సువార్త 2:10 చూస్తే, ఇది భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు ప్రకటన చేయించున్నాను. దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాళ్ళు, ఒక శిశువు పత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్లో పరండబెట్టబడి ఉండుట మీరు చూచేదరు. కనుక యేసుప్రభు వారి పుట్టుక మహా ఆనందం, యేసుప్రభు వారి శిలువ మరణం కూడా మహా ఆనందాన్ని మానవ కోటికి తీసుకుని వచ్చింది. ఈ కృపా సువార్తను ప్రకటించవలసిన గురుతరమైన బాధ్యత మనందరి మీద ఉంది. అందుకని పౌలు ఈ సువార్తకు పరిచారకుడై ఎఫెసీ పెద్దలకు ప్రోత్సాహకరమైన మాటలు తెలియచేయటానికి పూనుకున్నాడు. కనుక సువార్తలో మొదటిది ఏంటంటే కృపా సువార్త. రెండవది ఏంటి మరి? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. Ephesians chapter 2 verse 17. What is this gospel again? Gospel of peace, సమాధాన సువార్త. సో ఎప్పుడు సువార్త సమాధానముతో ఉంటుంది. దెర్ ఈజ్ నో ఖయాస్ అండ్ క్రైసిస్ ఇన్ ద గాస్పల్. సువార్తలో సంక్లిష్టమైన సంగతి ఏముండదు. అందుకే యేసు ప్రభుల వారు కొండ మీద ప్రసంగం చేసేటప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అన్నాడు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. కనుక ఎవరైతే సమాధాన సువార్తలోనికి వస్తున్నారో, ఏంటి ఆ దినాల్లో ఉన్న సమాధానము లేని పరిస్థితి అంటే, ఎఫెసీ సంఘములో రకరకాలైన పరిస్థితులు ఉన్నాయి. యూదులని, యూదేతరులని, జ్యూస్ అండ్ జెంటైల్స్. ఈ దినాల్లో కూడా అలాగున్నాయి కదా. చాలామంది చాలా రకాలుగా చెప్తుంటారు. ఒక నామకార్థ క్రైస్తవులుగా ఉండి, లేదా యేసుప్రభుని ఎరగకుండా క్రైస్తవంలో ఉండి, యేసుప్రభుని ఎరిగిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారంటే యూదులు అనుకుంటారు. అందుకనే క్రైస్తవేతర కుటుంబం నుండి ఎవరైనా ప్రభుని అంగీకరిస్తే అలాంటి వాళ్ళని నాలాంటి వాళ్ళ దగ్గరికి తీసుకుని వచ్చి పరిచయం చేసేటప్పుడు ఏం చెప్తారంటే, బ్రదర్ వీళ్ళ కొరకు ప్రార్థన చేయండి, వీరు అన్ని కుటుంబం నుండి వచ్చారండి అన్నారు. మీరు ఎక్కడి నుండి వచ్చారండి? యూదులా మీరు? చెప్పరేంటి? నేను అట్లా అడుగుతుంటా వాళ్ళు, మీరు యూదులా? వాళ్ళు ఏమనుకుంటున్నారంటే బహుజనులు, దళితులంతా ఇది మాదే అనుకుంటున్నారు. మీదేం కాదు, ఇది యూదులది, ఇది రక్షణ యూదులది, వాగ్దానాలు యూదులది, మహిమ యూదులది, ధర్మశాస్త్రం యూదులది, యేసుప్రభు యూదులలో నుండి వచ్చినాడు. ఇవన్నీ పౌలు రాస్తారు రోమపత్రికల్లో.
యూదులు కానీ మిగతా వాళ్ళంతా రోమీలైనా, గ్రీకులైనా, ఇండియన్స్ అయినా, అమెరికన్స్ అయినా, ఆఫ్రికన్స్ అయినా, యూరోపియన్స్ అయినా, ఆస్ట్రేలియన్స్ అయినా, ఏషియన్స్ అయినా, ఎవరైనా సరే అందరూ అన్యులే, మనం కూడా అన్యులే. కనుక మీరు వేరే వారు క్రైస్తవేతర కుటుంబం నుండి వచ్చిన వాళ్ళు వీళ్ళు అన్యులండి, వీళ్ళ కొరకు ప్రార్థన చేయాలని చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే మీరు యూదులు కాదు, వాళ్ళు కూడా అన్యులే, మీరు అన్యులే, అందరూ అన్యులే. ఒక యూదులు మాత్రమే యూదుడు. కనుక ఆ పోరాటం ఉండేది యూదులని, యూదేతరులని. ఇప్పుడు సమాధాన సువార్త యేసుక్రీస్తు ప్రభు ద్వారా ప్రకటించబడి మధ్య గోడ పడగొట్టబడింది. ఒక్క సువార్త మాత్రమే మనిషినికి ఉన్న మధ్యపు గోడను పడగొట్టగలదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. విచిత్రం ఏంటంటే మనం రక్షణ పొందినప్పుడు అలాంటి గోడ పడగొట్టబడింది. రక్షణ పొందిన కొంతకాలం అయిపోయిన తర్వాత ఏమనుకున్నామంటే పడిపోయింది, అప్పుడు ఏదో మళ్ళీ ఇప్పుడు కట్టుకుందాంలే అని కట్టుకుంటున్నారు. ఏంటా గోడ? కులమనే గోడ. ఏంటా గోడ? ప్రాంతమనే గోడ. ఏంటా గోడ? భాషనే గోడ. యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన తర్వాత దేర్ ఈజ్ నో గోడ అట్ ఆల్. అది సమాధానం. అట్లా లేదే, అన్ని గోడలు కట్టుకున్నారే, మా వాళ్ళు, మాకు సంబంధించిన మా ప్రాంతము. అట్లా యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన వ్యక్తి, యాజ్ క్రైస్ట్ ఈజ్ గ్లోబల్, యు ఆర్ ఆల్సో గ్లోబల్. యేసు ప్రభు వారు ఎలాగ సార్వత్రికమైన రక్షకుడు, మనం కూడా సార్వత్రికమైన విశ్వాసులమే. ఈ లోకల్ నాన్ లోకల్ ఏం లేదు. వాళ్ళ దళితులు, దళితేతరులు, బహుజనులు, సామాన్యమైన వారు, స్త్రీలు, పురుషులని ఏ భేదం లేదు. సువార్త అన్ని గోడలను భంగం చేసింది. అయితే తిరిగి కట్టడానికి ఆరంభిస్తే అప్పుడు పౌలు గలతీలను ఉద్దేశించన్నాడు, ఓ అవివేకులైన గలతీలారా, హౌ కమ్ యూ బిల్డ్ దట్ విచ్ యూ హ్యావ్ డెస్ట్రాయిడ్. ఒక్కసారి పడగొట్టిన గోడలు మరలా మీరు ఎలా కడతారు? కడుతున్నామండి, సిగ్గులేదు మాకేమి, ఎన్నన్నా కట్టుకుంటాం ఇలాగ. దే ఆర్ కాల్డ్ ఫులిష్ బిలీవర్స్. వాళ్ళ అవివేకులైన గలతీయులు. అదే వేరొక సువార్త. దట్ ఈస్ నాట్ ద గాస్పల్ ఆఫ్ పీస్. అది సమాధాన సువార్త కాదు. మూడోది చూస్తామా? తిమోతికు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం, 1 Timothy chapter 1. ఎనిమిది 11 వచనాలు తెలుగులో కలిసి ఉన్నాయి. నేను మొదటి భాగం మాత్రం చదువుతా. 1 Timothy chapter 1 verse 8. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 8వ వచనం. అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన మహిమగల సువార్త, గాస్పల్ ఆఫ్ గ్లోరీ. కనుక మొదటిది ఏంటి? గాస్పల్ ఆఫ్ గ్రేస్, కృపా సువార్త. రెండవది ఏంటి? గాస్పల్ ఆఫ్ పీస్, సమాధాన సువార్త. మూడవది ఏంటి? గాస్పల్ ఆఫ్ గ్లోరీ, మహిమగల సువార్త. ఈ మూడు సువార్తలు మనకు అవసరం. మామూలుగా మనం బయటికి సువార్తకు పోయినప్పుడు ఏంటి బ్రదర్ అయిపోయింది అని అంటే అంత కవర్ అయిందన్నా అంటాం. మనం కవర్ అయ్యామా అని. ఈ సువార్త ప్రకటించే మనకు, సువార్త వినే వారికి కూడా ఇది సువార్త అవసరం. యేసు ప్రభుని ఎరగని వారికి ప్రకటించే సువార్త కృపా సువార్త. యేసు ప్రభుని ఎరిగిన తర్వాత ప్రకటించే సువార్త సమాధాన సువార్త, సంఘములో ప్రకటించే సువార్త. అలాగే వ్యక్తిగతంగా 3వ అంతస్తులోనికి వచ్చినప్పుడు ఇట్స్ ఎ గ్లోరియస్ గాస్పల్, మహిమగల సువార్త. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఈ 3 రకాలైన సువార్తలో మనం ఏ రకమైన సువార్తలో ఉన్నామో? కృపా సువార్త, సమాధాన సువార్త, మహిమగల సువార్త, మనం ప్రకటించే సువార్త అసలు బైబిల్లో లేదా? దీనికి పౌలు ఒక పేరు పెట్టాడు, వేరొక సువార్త, అనదర్ గాస్పల్. ఆ వేరొక సువార్తను ప్రజలు లేదా ధర్మోపదేశం చేసేవాళ్ళు వేరువేరుగా తీసుకొని వస్తున్నారు. పర్లేదండి, అదండి, ఇదండి, ఎట్లయినా ఉండొచ్చండి, దేవుడికి అన్నీ తెలుసు కదండి. దట్ ఈస్ కాల్డ్ అనదర్ గాస్పల్. అది వేరొక సువార్త. అది బైబిల్ అంగీకరించేది కాదు. ఈ 3 రకాలైన సువార్తను మనం అర్థం చేసుకోవటానికి పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారము అని దైవ నివాసం ఒకటి ఉంది. అందుకే అపోస్తుల కార్యాల పౌలు అన్నాడు, ఐ హ్యావ్ నాట్ రిస్ట్రెయిన్డ్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ, ఐ షేర్డ్ ఫుల్ గాస్పల్. సంపూర్ణ సువార్త మీకు ప్రకటించితిని. వాట్ ఈస్ దట్ కంప్లీట్ గాస్పల్? కంప్లీట్, పరిపూర్ణము, సంపూర్ణము అని అంటే పాత నిబంధనలో ఉన్న ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు: వెలుపట ఆవరణము,
పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఇప్పుడు ఈ సువార్త 3 భాగాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ ఫిట్ చేస్తాం. కృపా సువార్త అంటే వెలపట్టి ఆవరణం. ఎవరైనా రావచ్చు కృపలోనికి. ఎనీ సిన్నర్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ గ్రేస్. అంటే సమాధానం దగ్గరికి వచ్చేటప్పుడు పరిశుద్ధ స్థలం ఇది. సంఘానికి పోలిక. సమాధాన స్థితిలో యేసునందు విశ్వాసం ఉంచిన సహోదరులు సహోదరీలు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అది 2వది. 3వది మహిమగల సువార్త. ప్రభు యొక్క మహిమ ఆ కెరూబుల మధ్యలో ఉన్న మందసము జ్ఞాపకం చేస్తుంది. షెకినా గ్లోరీ అని అంటాం. దీన్ని సంపూర్ణ సువార్త, కంప్లీట్ గాస్పల్. ఇప్పుడు చెప్పండి, మనం వెలుపట ఆవరణంలో ఉన్నామా, పరిశుద్ధ స్థలములో ఉన్నామా, అతి పరిశుద్ధ స్థలములో ఉన్నామా? మనం ఉండేది అసలు అక్కడ లేదా? చెప్పరేంటి? వెలుపట ఆవరణం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వెలుపట ఆవరణం దగ్గరికైనా మనం వచ్చినాం. మరి ఇంకా మనం వెళ్ళాల్సింది ఉంది. ఇంకా పరిశుద్ధ స్థలం ఉంది, ఇంకా అతి పరిశుద్ధ స్థలం ఉంది. అక్కడ దేవుని మహిమ ఉంది. కనుక సువార్త యేసు ప్రభు యొక్క మహిమను వెల్లడి చేసేది. అందుకే 2 కొరింథీ 4:4 చెప్పబడిన మాట మనకు తెలుసు కదా. యుగ సంబంధమైన దేవత మనుషుల యొక్క మనోనేత్రాలు గురిడితనం కలిగజేసింది. అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త వారిని మహిమలోనికి తీసుకొని వచ్చింది. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత దొద్దవి. రోమాపత్రికలో రాయబడింది, అందరినూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోయారు. వీఆర్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమను పొందలేకపోయారంటే అర్థం ఏంటి? అది అర్థం చేసుకోవాలంటే ఉదాహరణకి చూడండి, మన పిల్లలు పరీక్షలు రాశారనుకో, 100 మార్కులకు 35 రావాలా. లేదా మీరు డిఎస్సి రాసింటారనుకో, ఎన్నో కట్ ఆఫ్ అని పెడతారు కదా. అలాగే పోటీ పరీక్షల్లో కట్ ఆఫ్ ఉంటుంది. ఇప్పుడు 100 మార్కులకు 35 రావాలా, నీకు 34 వచ్చినాయంటే ఏమని అర్థము? 1 మార్కు తక్కువ వచ్చింది, 2 మార్కులు తక్కువ వచ్చినాయి. సేమ్ ఇదే మనం కూడా అప్లై చేసుకోవాలా. యేసుప్రభు యొక్క రక్షణలోనికి రాకుండా మన పాప స్థితిని బట్టి అందరు 35 రావాల్సింది పోయి 34, 32, 31, 30, 20, కొంతమందికి 0, కొంతమంది -2, 3 ఇలాగ అందరూ వచ్చినాం. అందరూ ఫెయిల్ అయిన వాళ్ళందరూ ఒక దగ్గరికి కలిసినాం. ఎవరు పాస్ అయ్యారు? మరి ఎవరు పాస్ కాలేదు. నీతిమంతులు లేడు, ఒక్కడైనను లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా చెడిపోయిన వారై ఉన్నప్పుడు దేవనరుడు, మానవుడైన యేసునరుడు ఈ భూమి మీదకి నరరూపములో వచ్చినాడు. పాపం లేదు, పాపం చేయలేదు, పాపం ఎరగడు, పాపముగా చేయబట్టానికి వచ్చినాడు. ఇప్పుడు ఆయన 34 వచ్చిన, 20 వచ్చిన, 10 వచ్చిన ఏం చేసినారంటే, మీకు పాతకాలంలో సమైక్యాంధ్ర ఉన్నప్పుడు తెలంగాణ ఆంధ్ర వేలు లేకుండా మర్రిచెన్నారెడ్డి గారు అని సీఎం ఉండేవాడు. అప్పుడు ఒక రూల్ పెట్టినారు. ఏం రూల్ పెట్టినారంటే, పిల్లలు పరీక్షల్లోన అన్ని సబ్జెక్టుల్లో పాస్ అయ్యి ఏదో ఒక సబ్జెక్టులో 1 మార్కు 2 మార్కులు తక్కువ వస్తే, అంటే 35 రావాల్సింది 34, 33 అట్లా వస్తే ఆ పిల్లలకి 2-3 మార్కులు కలిపి 5 మార్కుల దాకా కలిపి పాస్ చేయండి అని పెట్టినాడు ఆయన. ఆయన అందరూ తలుసుకున్నారు. అంటే ఆ మార్కులు పొందిన వాళ్ళు దాన్ని ఏమన్నారంటే గ్రేస్ మార్కులు అని అన్నారు. అంటే ఎలిజిబుల్గా మీరు పాస్ కావడానికి యోగ్యులు కాదు, కానీ గవర్నమెంట్ ఏం చేసిందంటే మేము మిమ్మల్ని పాస్ చేస్తున్నాం. అలాగే మనం కూడా పరలోకానికి వారసులం కాదు, సువార్తకు వారసులం కాదు, రక్షణకు వారసులం కాదు, దైవరాజ్యానికి వారసులం కాదు, నిత్య జీవానికి వారసులం కాదు. యేసుప్రభు యొక్క సిలువ, ఆయన మరణం, ఆయన భూస్థాపన, ఆయన పునరుత్థానం అభాగ్యులైన మనల్ని ఆయా రక్షణలోనికి తీసుకుని వచ్చి పరలోక వారసులు చేసింది. ఇది సువార్త యొక్క మర్మం. అందుకే పౌలు అన్నాడు, గాస్పల్ ఈజ్ ఎ మిస్టరీ. ఎవరు మార్చలేరు, భార్య మార్చలేరు, భర్త మార్చలేరు, పిల్లలు మార్చలేరు, తల్లిదండ్రులు మార్చలేరు, సమాజం మార్చలేదు. ఎవరు మార్చలేకపోతే ఒక్క సువార్త మారుస్తుంది, బైబిల్ మారుస్తుంది, యేసుప్రభు మారుస్తున్నాడు జీవితాలని. హౌ ఈజ్ దిస్ పాసిబుల్? దిస్ ఎ మిస్టరీ. ఇది మర్మము. అందుకే మర్మమైన సువార్తను ప్రకటించే భాగ్యము ప్రభువుల వారు మనకు అనుగ్రహించినాడు. ఆ కారణాన దైవ ఏర్పాటును బట్టి ఆ సువార్తకు నేను పరిచారకుడనైతేనే. వాట్ ఎ గ్రేస్! ఎలాంటి కృప! అలాంటి పిలుపు కొరకే ప్రభువు మనల్ని పిలిచినాడు. కనుక మొదటిది అపోస్తుల కార్యాలు 20 అధ్యాయం 24లో డివైన్ మెసేజ్
దైవ సందేశము, కృపాసు వార్త అని మనకు జ్ఞాపం చేయబడుతూ వచ్చింది. రెండవది అపోస్తల కార్యాలు 20:24 నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను, మేము కాదు, అంటే తన గురించి ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు. డివైన్ మినిస్టర్, దైవ పరిచారకుడు. ప్రభు పరిచర్య కొరకు ఒక్కొక్కరిని గుంపులు పిలవలే, ఒక్కొక్కరిని పిలిచినాడు. సౌలా సౌలా, ద సింగులర్ కాలింగ్. మోషే సింగులర్ కాలింగ్. దావీదు, అబ్రహామా, ఏ సింగులర్ కాలింగ్. గాడ్ కాల్స్ పీపుల్ బై నేమ్. దేవుడు పేరు పెట్టి మనుషులు పిలుస్తాడు. ఆయనకి మన పేరు తెలుసు. అందుకే ఆదాము దగ్గరికి వచ్చి, ఆదామా నీవు ఎక్కడ? జక్కయ్య దగ్గరికి వచ్చినాడు. 19వ అధ్యాయం లూకాసు వార్తలో, జకయాస్ మేక్ హిస్ కమ్ డౌన్ టుడే, ఐ మస్ట్ అబాయిడ్ అట్ దై హౌస్. దిగి రమ్ము త్వరగా. ఆలస్యం చేస్తే సైతాన్, ఇందాక బ్రదర్ చెప్తున్నా సైతాన్ గాడని, కనుక ఆలస్యం చేస్తే సైతాన్ రకరకాలుగా మనల్ని శోధించడానికి అవకాశం ఉంది. కనుక మేక్ హిస్ కమ్ డౌన్, త్వరగా దిగిరమ్ము. జక్కయ్య యేసు ప్రభుని ఎరగక మునిపే, చూడక మునిపే, నేను ఇలాగ చెప్తే తప్ప యేసు జక్కయ్యని కలవటానికి జక్కయ్య కంటే ముందే మేడి చెట్టు అక్కడ ఉంది. వాట్ ఎ ప్లాన్ ఆఫ్ గాడ్ ఇస్ దిస్. మేడి చెట్టు కరెక్ట్ అక్కడే ఎందుకు ఉండాలా? యేసుప్రభు అక్కడికే రావాలా? అదే చెట్టు ఎక్కాలా? అంతకుముందు చాలామంది ఎక్కింటారు కదా, ఎక్కినోని కూడా లాగుతారు. ముందే పట్టుకున్నాడంటే ఎవరైనా లాగుతారు కదా. ఇలాంటి ఆబ్స్టకిల్స్ ఏమీ లేకుండా, యాజ్ దో దట్ సైకమర్ ట్రీ వాస్ ఎక్స్క్లూజివ్లీ ప్లాంటెడ్ ఫర్ జకయాస్ టు సీ జీసస్. యేసును చూడటానికి ఆ మేడి చెట్టును యేసుప్రభు వారే జక్కయ్య కొరకే మొలిపించాడా? నేను ఇలాగ చెప్తే తప్ప? ఇప్పుడు ఆ ఊర్లో ఆ మేడి చెట్టు అదొక్క ఉద్దేశానికే ఉంది. ఆ ఉద్దేశం అయిపోయిన తర్వాత అది ఎండిపోయి ఉంటుంది, చచ్చిపోయి ఉంటుందేమో. యేసును చూచే మేడి చెట్లు, యేసును చూపించే మేడి చెట్లు వారే సువార్త పరిచాక. ప్రభా నేను యేసును చూపిస్తా అంతే, తను చూపించుకోవట్లేదు. మేడి చెట్టు చూడండి, ఆకలి ఎలాగున్నాయి. నేను అసలు ఇది రోబస్ట్గా దాన్ని ఏమంటారు, కాండం ఎలాగుంది, మేడి పండ్లు ఎలాగున్నాయి, ఇవన్నీ చూపించుకోవట్లేదు. ఎందుకంటే మేడి పండ్లు చూస్తే ఎవరికి తినాలని అనిపించదు. పద్యం ఒకటి ఉంది కదా, మేడి పండు చూడు మేలమై ఉండు, పొట్టిప్పి చూడు పురుగులుండు. అలాంటి స్థితి నాది. కానీ నా పని ఏంటంటే యేసు ప్రభువుని చూడని వారికి చూపించే బాధ్యత. మనమందరం అలాగ మేడి చెట్లయితే ఎంత బాగుంది. ఎంతమంది జక్కయ్యల రక్షణ పొందుతారు. భవిష్యత్ దినాన్ని జక్కయ్యల రక్షణ పొందకుండా ఉన్నారంటే మనం మేడి చెట్లు కాదేమో. మరి ఏం చెట్లు? కంప చెట్లు, గవర్నమెంట్ చెట్లు. మీకు తెలుసు కదా, ఇక్కడ ట్రాపికల్ ఏరియాస్ గవర్నమెంట్ చెట్లు ఉంటాయి. చెట్లు 2 రకాలు తెలుసా తెలియదా? ప్రైవేట్ చెట్లు, గవర్నమెంట్ చెట్లు అని ఉంటాయి. తెలీదా? ఎంత మాయకంగా ఉన్నారు మీరు. సర్కారు చెట్లు అంట. ఈ సర్కారు చెట్ల మీద ఎవరైనా వస్తారా? నేను కూడా వేసిపో పోతుంటే చూస్తాను, దాని మీద ఎవరైనా కూర్చుంటారా? దాని జోలికి ఎవరైనా పోతారా? దాన్ని కేవలం ఒకే ఒక పనికే వాడతారు. ఏం పని? అంత కరెక్ట్గా ఎట్లా చెప్తున్నారు? మనం అలాగుంటే జక్కయ్యలను తీసుకురాలేం. మనం మేడి చెట్టు వల్ల ఉంటే ఒక్క మేడి చెట్టు, ఒక్క జక్కయ్యను యేసుకు పరిచయం చేస్తుంది. What a beautiful scene of gospel is this. నేను ఆ పరిచర్యకు పరిచారకుడనైతేనే. పౌలు అలాంటి ఒక మేడి చెట్టు, అలాగ యేసును చూపించటానికి ప్రభు తను వాడుకుంటూ వచ్చినాడు. 3వ చూస్తామా? అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 24వ వచనం. నేను ప్రభువైన యేసు వలన పొందిన ప్రభువైన యేసు, డివైన్ మాస్టర్, యజమానుడు ఉన్నాడు ఈ సువార్తకు. ఆయన యేసు అని ఒక్క మాటలే లేదు ఇక్కడ. ఏం రాశారు?
ప్రభువు. ఎవరు ప్రభుత్వంలోనికి వస్తారో వాళ్ళు ఈ ప్రభుని గురించి ప్రకటిస్తారు. అందుకే పేతురు అపోస్తులుడు దైవ సందేశాన్ని అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో కొర్నేలు ఇంట్లో బోధించేటప్పుడు ప్రపంచంలో సువార్తికుడు వాడే పదము వాడాడు. అక్కడ ఇంకో మాటలో చెప్పాలంటే ఆయన వాడిన పదం మనం వాడుతున్నాం. బహుశా ఆ పదం లేకుండా మనం సువార్త ముగించడం అంటే తప్పు కాదేమో. ఏంటది? యేసుక్రీస్తు అందరికీ ఏంటైనా ప్రభు. ఆ ప్రభువే ఈ సువార్తనిచ్చినాడు. ఆ ప్రభువుని గురించి ఈయన భాష మారింది. తార్సువాడైన సౌలు దమస్ మార్గంలో పట్టబడుతున్నప్పుడు సౌలా సౌలా అని పిలిస్తే అప్పుడు ఈయన స్పందించిన తీరు ఏంటంటే యేసు అని కాదు, క్రీస్తు అని కాదు, లార్డ్ హూ ఆర్ట్ దౌ, ప్రభువా నీవెవడు, లేకపోతే లార్డ్ వాట్ విల్ దౌ హ్యావ్ మీ టు డూ, నేనేం చేయాలని కోరుతున్నావు ప్రభువా. పగిలిన హృదయం ప్రభువు అనే భాషతో ఏర్పాటు చేయబడుతుంది. కనుక ఎవరు ప్రభుత్వంలోనికి వస్తారో వారు పరిచయంలోనికి వస్తారు. అదేం లేదు మేము అంతా చేస్తున్నాం కదా, చేస్తున్నాం, ఊరికి గాలికి ప్రయాసపడినట్లుగా ప్రయాసపడితే లాభం లేదు. పౌలు అంటాడు కదా, నేను గాలికి ఐఎమ్ నాట్ ఫైటింగ్, గాలికి ప్రయాసపడినట్లు ప్రయాసపడట్లేదు, నేను ప్రభుత్వం కిందికి వచ్చినాను, ఆ ప్రభువును గురించి తెలియచేస్తున్నాను. కనుక మనము ప్రభుత్వంలోనికి రావాలని దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. అందుకే మీకు తెలుసో తెలీదు, అపోస్తుల కార్యంలో ప్రభువు ప్రభువు అనే మాట చాలా సందర్భాల్లో వాడబడుతూ వచ్చింది. కొన్ని వందల సార్లు కొత్త నిబంధనలో ప్రభువు అనే మాట వ్రాయబడినట్లు మనకు పరిచయం. 4వది అపోస్తుల కార్యాలు 20:24 ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్య, డివైన్ మినిస్ట్రీ. ఇప్పటిదాకా 4 చూసిన. మొదటిది ఏంటి? దైవిక వర్తమానం, కృప, సువార్త. రెండవది ఏంటి? సరే దాంట్లో నుండి వెళ్ళాము, 24 వచనం చూస్తున్నాం కదా. డివైన్ మినిస్టర్, దైవ పరిచారకుడు. మూడవది డివైన్ మాస్టర్, దైవ యజమానుడు. 4వది డివైన్ మినిస్ట్రీ, దైవ పరిచర్య. దైవ పరిచర్య మనుషుల పద్ధతులను ప్రకారం చేస్తే ఇది కార్యసిద్ధి కలిగించదు. మనకు కానీ చాలా మన ప్రకారం చేసి అలవాటైంది కదా. దేవుని యొక్క పరిచర్య కూడా మన ప్రకారమే చేయాలని మనం అనుకుంటాం. అలా కాదు. ఈ సువార్త అనేది లోకానికి వెరితనం, ఇట్స్ ఎ ఫూలిష్నెస్. పౌలు రాస్తాడు కొరింథీయులకు రాస్తూ 1వ పత్రికలో, సిలువను గూర్చిన వార్త నశించు వారికి వెరితనం, అయితే రక్షించబడుతున్నాం మనకు దేవుని శక్తి. వాట్ ఈస్ ఫూలిష్నెస్ టు ద వరల్డ్ ఈజ్ ద పవర్ ఆఫ్ గాడ్ ఫర్ us. ఇట్ ఈస్ ఆల్ పారాడాక్సికల్ థింగ్, ఇట్స్ ఎ మిస్టరీ. ఈ మర్మాన్ని సువార్తలో ప్రభు ఉంచినాడు. అందుకనే ఆయన అన్నాడు, నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. ఓ అంటు మీ ఇఫ్ ఐ డు నాట్ ప్రీచ్ ద గాస్పెల్. ఈ సువార్త పరిచర్య మనకు నచ్చినట్లు మనం ప్రకటించేది కాదు, ప్రభు కోరినట్లుగా ప్రకటించడం. అందుకు భక్తుడు అన్నాడు, ప్రతి సువార్తికుడు 2 రకాలైన పరిచర్య కలిగి ఉంటాడు. ఏంటదంటే, మొదటిది ఆయన యాజకుడు, రెండవది ఆయన ప్రవక్త. ఈజ్ ఎ ప్రీస్ట్ ఫస్ట్, దెన్ ఈజ్ ఎ ప్రాఫిట్. యాజ్ ద కాయిన్ హ్యాస్ బోత్ సైడ్స్ బోత్ వ్యాలిడ్. ఒక నాణ్యానికి 2 వైపులా, ఒకవైపు బొమ్మ ఒకవైపు బొరస ఉండి ఎలాగ విలువ కలిగి ఉంటుందో, ఈ సువార్తికునికి కూడా ఒకవైపు యాజకుడు, ఇంకొక వైపు ప్రవక్త. యాజకుడు అంటే ఏం చేయాలా? మనం ఏ స్థలంలో సువార్త లేదా ఏ వ్యక్తికి సువార్త చెప్పాలనుకుంటున్నామో ఆ వ్యక్తిని ప్రభు దాకా తీసుకెళ్ళాలి. టేకింగ్ ద మ్యాన్ అండ్ ద హ్యుమానిటీ టు గాడ్, దేవుడి దగ్గరికి తీసుకెళ్ళాలి. అప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే, సరే నువ్వు వెళ్ళు అని అంటే వెళ్ళి ఆయనకి సువార్త ప్రకటి. ఆయన దగ్గరికి మనం వేరే వ్యక్తులను తీసుకెళ్ళేది ఏంటి? ఆఫీస్ ఆఫ్ ద ప్రీస్ట్, యాజకుని యొక్క పని. ఆయన యుద్ధ నుండి వచ్చిన వర్తమానం వీరికి తెలియజేసే వాళ్ళ పని ఏంటి? ప్రీస్ట్ కాదు, ప్రాఫిట్, ప్రవక్త. కనుక ఈ 2 పరిచయ ధర్మాలు మన సువార్తలో ఇమిడి ఉన్నాయి.
నాకు ఆ మధ్యలో ఒక స్థలానికి వెళ్ళినప్పుడు చెప్పారు, అన్నారు, బ్రదర్ పలానా వాళ్ళని సాక్ష్యం చెప్పిస్తాము, వాళ్ళు రక్షణ పొందినారు క్రైస్తవేతర కుటుంబం నుండి అని. సరే చెప్పించండి బ్రదర్ అన్న. బట్ అక్కడున్న దైవ సేవకుడు అన్నాడు, బాప్తిసం తీసుకోలేదు బ్రదర్, మరి సాక్ష్యం చెప్పొచ్చా అన్నాడు. దానికి దీనికి ఏం సంబంధమే లేదు. అప్పుడు నేను చెప్పాను, యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ రక్షణ పొందింది. ఆమె ఊర్లోకి వెళ్ళి నేను చేసినవన్నీ నాతో చెప్పి నేను క్రీస్తుగాడని ఊరూరు తీసుకుని వచ్చింది. ఆమెకి ఎవరు బాప్తిసం ఇచ్చారు బ్రదర్? మరి ఆమె రక్షణ పొందింది కదా. 9వ అధ్యాయంలో గుడ్డివాడు ఉన్నాడు కదా, పుట్టింది మొదలుకొని గుడ్డివాడు, వాడిని ఎవరు బాగు చేయలేకపోయారు. యేసుప్రభు వాడు బాగు చేశాడు. వాడు బాగుపడిన తర్వాత తిరిగి వచ్చేస్తే అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరికీ మామూలే కదా, లోకల్ కాకలు అంటారు కదా, అలాగ వారు కాకలైపోయి మాట్లాడడం ఆరంభించిన. నీకు కళ్ళు ఎవరు ఇచ్చినారా? నిన్నటిదాకా బాగున్నా, వాళ్ళకి ఇచ్చినారని సంతోషం కాదు, అయ్యో వీడు కూడా చూస్తున్నాడే అని. అసలు నీకు కళ్ళు వచ్చినాయి, థ్యాంక్స్ మీటింగ్ పెడతానరా, మేము స్వీట్లు తీసుకొని వస్తాం, ఎందుకో తీసుకో జీపీఆర్ స్వీట్లు అని ఇయటానికి బదులుగా వాని ప్రశ్నలతో సంధించినారు. వారు చాలా విసుగొచ్చి ఏమన్నాడు అంటే చివరికి, డూ యూ ఆల్సో బీ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, మీరును యేసు ప్రభు యొక్క శిష్యులు కావాలని కోరుతున్నారు. ఆయన ఎవడో నాకు తెలియదు. అయితే నా కళ్ళ మీద బురద పూసినాడు, కొన్నిటికి వెళ్ళి కడుక్కోమన్నాడు, వెళ్ళాను, కడుక్కున్నాను, ఎప్పుడు చూపు పొందుచున్నాను. బైబిల్లో రాయబడింది, సమాజము తల్లిదండ్రులు ఇతరుల వారిని వెలివేసిరని. ఆ తర్వాత దృష్టి పొందిన వాడు వెలివేయబడినాడని యేసు విని వాని యుద్ధకు వచ్చి వానిని చేర్చుకున్నట్లు వాక్యంలో మనం చూస్తాం. వాడికి ఎవరు బాప్తిసం ఇచ్చారు మరి? కనుక ప్రతిదానికి లింకులు పెట్టొద్దండి, అన్నిటికీ బాప్తిసాలు లింకులు పెట్టొద్దండి. అలాగని మీరు బాప్తిసాలకు లింకులు పెట్టొద్దని బ్రదర్ చెప్పినాడు, తీసుకోకపోయినా పర్లేదని అనుకోవద్దండి. ఏమంటే కుడివైపున యేసుప్రభువుకు వేలాడుతున్న దొంగకు బాప్తిసం వచ్చిందా? లేదు కదా. నేను మీరేం దొంగలా? కాదు కదా. ఆయనకు అవకాశం లేదు, తీసుకోలేదు. మీకు ఎంతో అవకాశం ఉంది, ఇచ్చే సేవకులు ఉన్నారు, అవకాశాలు ఉన్నాయి, మందిరాలు ఉన్నాయి, తర్వాత ఏర్పాట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా, ఇంకెందుకు తీసుకోకుండా ఉన్నారు? తీసుకోవాలా. తీసుకునేదాకా నేను సాక్ష్యం చెప్పిన అనేది కాదు. యేసు ఈ రాత్రే నీ హృదయంలోనికి వస్తే ఈ రాత్రే నువ్వు సాక్ష్యం చెప్పొచ్చు. ఎలిజిబుల్. హూ సేస్ దట్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు షేర్ ద గాస్పుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? బికాస్ ద బైబిల్ సేస్ యు ఆర్ ఎలిజిబుల్. బైబిల్ సెలవిస్తుంది. సమరయ స్త్రీ వెళ్ళింది, ఊరంతా తీసుకుని వచ్చింది. వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చెప్పారు నాకంటే మీకు బాగా తెలుసు కదా. ఇప్పుడు దాకా మేము నువ్వు చెప్పింది ఏదో అని అనుకున్నప్పుడు మా కళ్ళలారా చూసి ఆయన నిజముగా సుకారణ ఊరికి రక్షకుడు కాదు, సమరయకి రక్షకుడు కాదు, ఇశ్రాయేలుకి అన్యులకి రక్షకుడు కాదు. వాళ్ళు చెప్పిన టైటిల్ ఏంటంటే లోక రక్షకుడు. నిజముగా యోహాను సువార్తలో నిజముగానే మాటలు ఎన్నిసార్లు ఉన్నాయి తెలుసా? కనీసం 5 సార్లు ఉన్నాయి. ఈజ్ ట్రూ సేవియర్ ఆఫ్ ద వరల్డ్. కనుక దేవుడు అప్పగించబడిన ఈ పరిచర్యను సాక్షులుగా ఉండాలని కోరబడుతున్నా. అందుకే మీకు తెలుసో తెలియదు, అపోస్తల కార్యాల 1వ అధ్యాయం 8వ వచనంలో యేసుప్రభు మనకిచ్చిన పరిచర్య ధర్మం ఇదే. మనము చదువుకున్నా చదువు రాకపోయినా, తర్వాత ఏంటి ఎక్కువ బైబిల్ పరిచయం ఉన్నా లేకపోయినా, ఏం లేకపోయినా సరే మనల్ని అందరినీ యేసుప్రభు ఏం చెప్పాడంటే, ఈ ఆర్ మై విట్నెసెస్, మీరు నాకు సాక్షి. సాక్షి అంటే ఏం చేస్తాడు అంటే, మనం యోహాన్ దగ్గరికి వెళితే ఆయనే చెప్తాడు. మొదటి పత్రికలు అన్నాడు, కన్న వాటిని విన్న వాటిని అన్నిటిని గురించి తెలియజేసేవాడు సాక్షి. నువ్వేం కనలేదా, ఏం వినలేదా, ఏం తెలుసుకోలేదా? ఎవరిని గురించి? మిమ్మల్ని గురించి కాదు, యేసుని గురించి. కనుక యేసుని గురించి ఏమైతే కన్నామో, ఏమైతే విన్నామో, ఏమైతే నేర్చుకున్నామో ఆ యేసు ప్రభువుని గురించి ఇతరులకు చెప్పడమే సాక్ష్యం ఇచ్చటం. ఒకవేళ అపోస్తల కార్యాలు 1:8 ప్రకారం మనం సాక్ష్యం ఇవ్వకపోతే ఏమైతే చెప్పనా? మీరు బాధపడరు, ఫీల్ కామంటే చెప్తా. చెప్పమంటారా వద్దా? మీరు చెప్పొద్దు అన్నా కూడా చెప్తా, ఎందుకంటే భోజనం రెడీ కావాలా. కనుక మీరు ఏమి బ్రదర్ ముగించట్లేదే అని అనుకోదండి. నేను ముగించినా కూడా మళ్ళీ మీరు కాళ్ళే కూర్చోవలసిందే. అక్కడి నుండి సిగ్నల్ వస్తే ముగిస్తే. ప్రార్థన చేయండి బలంగా, సువార్త కొరకు కాదు.
మనకు దీని మీద ప్రార్థన చేయండి బలంగా అంటే భారంతో చేస్తాం, కానీ ఇప్పటిదాకా చెప్పిన సువార్త కొరకు భారం చేయమంటే భారం రాదేమో. అపోస్తల కార్యాలు 1:8 మనం నెరవేర్చకపోతే అపోస్తల కార్యాలు 8:1 జరుగుతుంది. అది డేంజర్, అపాయం. ఏంటి అపోస్తల కార్యాలు 8:1? 1:8 చేయకపోతే ఆ కాలం ఉంది. ఏ కాలం? సాక్ష్యము చెప్పకుండా ఆ మనమాదిరి ఉన్నది కాలంలో చెప్పండి, చదవండి. ఏం కలిగింది? చాలు. హింస మాత్రమే కాదు, గ్రేట్ పర్సిక్యూషన్. చూడండి ఎంత వాక్యం స్పష్టంగా ఉంది కదా. మనము చేయకపోతే ప్రభు మనల్ని చేసేటట్లు చేస్తాడు. ఇప్పుడు వాళ్ళంతా చెదిరిపోయారు, అమోఘంగా సువార్త ప్రకటించబడింది. అది మొదటి పోయింటి ఎంత బాగుండం. మొదటి ఇన్ని రకం కాదు కదా మనము. అలాగే ఇన్ని రకం అయితే ఇంకేమైనా ఉందా? చివరి దాకా వస్తే తప్ప ఇనే రకం కాదు. మొదటి అధ్యాయం ఏంటి, 8వ అధ్యాయం దాకా ఎందుకు వస్తుంటాం? 8వ అధ్యాయం మొదటి వచ్చిన ఎందుకు గొప్ప హింస ఎందుకు వచ్చింటుంది? వాళ్ళకి సాక్ష్యం ఇట్లేదు, అక్కడే ఉన్నారు. యెరూషలేములోనే, యూదే, గలిలే అంతా మీరు బూదిగంతల వరకు నాకు సాక్షులు అంటే యెరూషలేము కూడా దాటిపోలే. మీరు దాటిపోవట్లేదా? ఓకే, దెబ్బకు సెట్ చేస్తాం మిమ్మల్ని అనుకున్నాడు. గొప్ప హింస కలిగినందున వారు చెదిరిపోయేరి. ఇప్పుడు దేవుని వాక్యం ప్రబలమై వ్యాపించింది కనుక ఇప్పుడు మీరు చెప్పండి, అపోస్తల కార్యాలు 8:1 మేళ, అపోస్తల కార్యాలు 1:8 మేళ. అబద్ధం చెప్పొద్దా? ఆదివారం ఏది మేలు? మనం అపోస్తల కార్యాలు 1:8లో ఉంటే అపోస్తల కార్యాలు 8:1 మనం మినహాయింపు పొందవచ్చు. దేవుడిచ్చిన ఈ కృపా పరిచర్యను మనం కొనసాగించాలని కోరబడుతున్నాం. అందుకే దిస్ ఇస్ డివైన్ మినిస్ట్రీ, ఇది దైవ పరిచర్య. ఇది ఎందుకు దైవ పరిచర్య అంటే దేవదూతలు ఈ పరిచర్య చేయాలని చాలా ఇష్టపడుతున్నారు. వాళ్ళు చాలా విధేయత చూపిస్తారు. మనం ఎంత అవిధేయులమో వారు అంత విధేయులు, మనం ఎంత అపవిత్రులమో వారు అంత పరిశుద్ధులు, మనం ఎంత చెడిపోయిన వారమో వాళ్ళంత బాగున్నోళ్ళు, మనం ఎంత దుర్నీతిమంతులమో వాళ్ళంత నీతిమంతులు, మనం దేవుని ఆజ్ఞకు ఎంత అవిధేయత చూపిస్తామో వాళ్ళంత విధేయత చూపిస్తారు. మన దేవుని చిత్తాన్ని ఎలా ఉల్లంఘిస్తామో వారు దేవుని చిత్త ప్రకారం చేసేవాళ్ళు. ఇది నేను చెప్పే మాటలు కదా, బైబిల్లో రాసినారు, కానీ సమార్థబాటును బట్టి ఇప్పుడు చూపించట్లేదు. ఆయన చిత్తము నెరవేర్చు పరిచారకులు అని బైబిల్లో రాయబడింది. అలాంటి వాళ్ళకి ఏం మాట చెప్పినా వాళ్ళు వెంటనే పోయి చెప్పేసి వస్తారు. ఎంత కష్టమైనా, ఎంత ఇబ్బంది అయినా. బైబిల్ అలాంటి వాళ్ళు ఉన్నారు కదా. గ్యాబ్రియాల్, వస్తున్నా ప్రభువా. ఏం లేదు, ఆ ఊరికి వెళ్ళి అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది, పెళ్లి కాలేదు, కొడుకు పుడతాడని చెప్పిరా. ఇప్పుడు ప్రభువే ఆ వర్తమానం నాకు ఇచ్చి పంపించినాడు అనుకో, నేను వచ్చి చెప్తానా? చెప్పరేంటి? నేనే కాదు, ఎవరు చెప్పలేరు, అంత ధైర్యం లేదు. ఒక గాబ్రియేలుకి మాత్రమే ధైర్యం ఉంటుంది. ఏంటి ప్రభు పొరపాటు చెప్తున్నట్లుండవు, పెళ్లి కాలేదంటావు, కన్యక అంటావు, కొడుకు పుడతాడంటావు, కొడుకు పేరు పలానా అంటావు, ఇది పోయి నన్ను చెప్పి రమ్మంటావు. అంటే కొట్టించుకోవటానికి నేను రెడీగా ఉండాలంటావా? ఏమంటుంది లోకం? చెప్పినానికి బుద్ధి లేకపోయినా చెప్పేవాడికి నీకైనా బుద్ధి ఉండాలి కదయ్యా. అమ్మాయికి పెళ్లి కాలేదు, వచ్చి కొడుకు పుడతాడని చెప్తే ఏం కావాలా? వచ్చే సంబంధాలన్నీ ఎగిరిపోవా? మీలాంటి బోధకులు ఉండబట్టే ఈ కాలం అంతా ఇలాగ సెడ్డగైపోయింది. మీ పనులు మీరు చూసుకుని మా దగ్గరికి ఎవరు రావద్దండి అని చెప్తారు కదా. గాబ్రియేల్ అలా కాదు, ఆ మాటకి విధేయత చూపించాడు. ఎంత కష్టం ఇది, ఇలాంటిది పోయి చెప్పాలంటే. నేరుగా ఆమె దగ్గరికి వచ్చి వాలిపోయినాడు. మరియా భయపడిపోయింది ఒక్కసారికి. ఎవరు నా పేరు పిలుస్తున్నారు? నా పేరు అంతమందికి తెలియదే, ఎవరో కొంతమందికి తెలుసు, వాళ్ళు కూడా నన్ను ఇలాగ పిలవరే. ఏదో ముద్దు పేరు పెట్టుకుని ఉంటారు కదా, చిన్నారి పెద్దారి అది ఇది అని, ఏదో ఒక దారి అని పెట్టుకుంటారు కదా. నా పేరు పెట్టి పిలుస్తున్నారే. ఒక్కసారి ఆశ్చర్యపోయి చూసింది. భయపడకుమో. సరే భయపడొద్దు అని అంటున్నారులే అనేటప్పటికీ బాంబలాంటి న్యూస్ చెప్పినారు. నువ్వు గర్భం ధరించి కుమారునికి అంటావు, ఆయనకి యేసు అని పేరు. ఓ గాడ్, ఎవరికి చెప్తున్నారు? ఏం కదా మా ఊర్లో ఎవరికి చెప్తానికి వచ్చినారు? మీకే నీ పేరు మరే కదా, పెళ్ళి కాలేదు కదా. పెళ్ళి కాలేదు మరి అని ఇక్కడే ఉంది.
నువ్వు గర్భం ధరించి కుమారుని కానీ ఆయన కేసుని పెడతావు, ఆయన రాజ్యమునకు అంతము లేదు, ఆయన సర్వోన్నతిని దేవుని కుమారుడు అవుతాడు. అప్పుడామనింది, నేను పురుషుని ఎరగని దాన్ని, ఇది ఎలాగ జరగను. అప్పుడు గాబ్రియల్ అన్నాడు, దేవుని చెప్పిన మాట నిరర్థకము కానేరు. ఇలాంటి టఫ్ వర్తమానాలు ఎవరైనా చేస్తారా? ఎవడని చెప్తామా? యోనాను కూడా పంపించినాడు కదా, ఎల్డింగ్ 40 రోజుల్లో నినివే పట్టడం కూలిపోతుందని చెప్పు అని. ఆయన కనుక ధైర్యం చేసిపోయి చెప్పినాడు. ఇప్పుడు మనకి అలాగే చెప్పినాడు అనుకో ప్రభు, వెళ్ళి ఊర్లో చెప్పు 40 రోజులు ఊరంతా గందరగోళం అవుతుందని అని. పోయి చెప్తాను 40 రోజుల్లో ఊరంతా గందరగోళం అవుతుంది, సెట్ చేసుకోండి అని చెప్పగలమా? ప్రభువా చెప్పేది వద్దులే కానీ ప్రార్థన చేస్తే ఎవరికి తెలియకుండా. అంటే యోన ఎలాంటి వాడంటే వెళ్ళాడు, చెప్పాడు. సువార్త ఇక్కడికి ఎంత మంది ధైర్యం ఉండాలంటే ప్రభు ఇచ్చింది అలాగే చెప్పడానికి ధైర్యం. అప్పుడు బైబిల్లో రాయబడింది, రాజు మొదలుకొని పనివాడు దాకా ఉపవాసముతో తమను తాము తగ్గించుకొని దైవ సన్నిధిలోనికి వచ్చినారు. ఆయన గ్రేటెస్ట్ గాస్పల్ ఎవాంజలిస్ట్. మీరు ఊహించినారా ఎంతమంది రక్షణ పొందినారు? చూడండి, యోనా పాత నిబంధనలో పేజీ నంబరు 763, 763, 4:11. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరగని జనమును బహు పశువులను గల నినివే మహాపురం విషయంలో 120,000 మంది. వర్తమానం ఏముంది? అప్పటికి ఇంకా సిలువ లేదు. యేసుప్రభు మన కొరకై చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచినాడు. ఈ మాట చెప్పేకి లేదు. ఏం చెప్పాలనేది ఇక్కడే రాసినారు. ఇక 40 దినములలో నినివే పట్టణము నాశనమగును అని యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణం అంతా సంచరించుచు ఇది ప్రకటన చేసినాడు. ఈ సువార్త ఎవరికైనా ఇష్టమా? ఒక్క రోజులో 120,000 మందిని రక్షించిన వాళ్ళు ఎవరైనా చేయొద్దండి. బైబిల్ చరిత్రలోనే లేదు. పేతురు లాంటి బోధిస్తూ 3,000 మంది రక్షణ పొందినాడు. యోనా బోధిస్తే ఎంతమంది రక్షణ పొందినారు? లక్షలు. వాళ్ళు కూడా ఎవరంటే కుడి ఎడమలి ఎరగని జనము. అంటే ఎవరు చెప్పరా? చిన్న చెప్తే మీకు ఫీల్ అయిపోతున్నారా? కుడి ఎడమలు ఎరగని జనం అంటే పిల్లలే అంతమంది ఉన్నారంటే పెద్దలు ఇంకెంతమంది ఉండాలి? పిల్లలు ఎలాగ చెప్తారంటే, మనం పిల్లల్ని అడిగినాం మనకి, చిన్న పిల్లలు, రే నీ కుడి చేయి చూపించండి, ఎడమ చేయి చూపిస్తాడు. ఎడమ చేయి చూపించండి ఏం చెప్తాడు? కుడి చేయి చూపించు. 2 చేతులు చూపించంటే నోరు చూపిస్తాడు. అలాంటి వాళ్ళే 120,000 మంది ఉంటే ఇంటికి మామూలుగా ఈ దినాల్లో ప్రకారం వేసుకోండి, 2 వాళ్ళ ఇంట్లో అమ్మ నాయన వేసుకోండి, వాళ్ళ బంధువులు వేసుకోండి, ఎన్ని లక్షల మంది రక్షణ పొందండి. ఒక్క దిన ప్రయాణం చేసి ఒక్కడే, నో మైక్, టీ లేదు, కాఫీ లేదు, సువార్త కరపత్రిక లేదు, గిడియన్ బైబిల్స్ లేవు, ఏం లేకుండానే సువార్త ప్రకటిస్తే అది కూడా కఠినమైన మాటలు. ఇక 40 దినాల్లో నినివే పట్టడం నాశనం అవుతుంది. ఎక్కడికి వెళ్ళినా అదే చెప్పాలి. ఈ వీధులు అదే, ఆ వీధులు అదే, ఆ వీధులు అదే, ఆ వీధులు అదే. ఈ దినాల్లో అట్లాంటి చెప్తే పట్టుకురావని ఏం చూస్తావు? చెప్పి మంచి వార్త చెప్పకుండా ఈ చెడ్డ వార్త చెప్తున్నాడు. దేవుడు చెప్పాడండి. దేవుడు ఇలాంటివి కూడా చెప్తాడా నీకు? అని దేహశుద్ధి చేస్తారు దేవుడు చెప్పినాడంటే. బైబిల్లో రాసినారు. నేను భవిష్య మాట చెప్తే తప్ప కాదు అనుకుంటా. ఈజ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఎవాంజలిస్ట్ ఇన్ ద బిబ్లికల్ హిస్టరీ. బైబిల్ చరిత్రలో ఆయన చాలా గొప్ప సువార్త పరిచారకుడు. ఎందుకంటే ఒక్క రోజులోనే లక్షల మందిని దేవుని యొద్దకు తీసుకొని వచ్చిన, రాజు మొదలుకొని సామాన్యుల దాకా. అదేమి యూదా పట్టడం కాదు, ఇందాక మీరు చెప్పినారు కదా అన్యులని, అన్య ప్రాంతం అది. వారికి ప్రభు అంటేనే పరిచయం లేదు. అలాంటి స్థలంలోనికి ఒకడు పోతే అన్ని లక్షల మంది రక్షణ పొందినారు. నేను అనుకుంటే చాలాసార్లు అలాంటి వాడు ఎక్కడైనా ఉంటే మనం కూడా మన ఊరికి పిలిపిస్తాం. ఒక్కడే చాలు, ఎంత మిగులుతుంది కదా.
ఖర్చులు మిగిలినాయి, ఏర్పాట్లు మిగిలినాయి, అన్నీ మిగులుతాయి. ఒక్కడు ఒక దినమే ప్రయాణం చేస్తాడు, ఒక దినమే సువార్త చెప్తాడు. ఎక్కువ రోజులు కూడా కాదు, ఒక్క దినమే చెప్తాడు, ఒక్క ఊర్లోనే చెప్తాడు. లక్షల మంది రక్షణ పొందుతారు. మీరు పిలుస్తారు లేదా అలాంటి వాళ్ళు ఉంటే? మాలాంటి వాళ్ళకి ఇంకా అవకాశం లేదు, అంతా ఆయన్నే పట్టుకుని మీరు మా ఊరు రండి, మా ఊరు రండి, మా ఊరు. అప్పుడు ఆయన వచ్చేటప్పుడు మీ ఊర్లో 1,00,000 మంది ఉన్నారా? లేరు. మరి అప్పుడు పెద్ద ఊర్లకు పోవాలి. ఓన్లీ హైదరాబాద్, లక్షలు వరంగల్, కరీంనగర్, తిరుపతి, లక్షలు పైనుండే ఊర్లకి, చిన్న చిన్న ఊర్లు అంటే ఏంటి, అన్నీ కలిపి 1,00,000 చేయండి, వస్తా. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత దొద్దవి. ఇప్పుడు కొత్త నిబంధనలో ప్రవేశించిన మనము ఈ దైవ పరిచర్యను కొనసాగించాలని కోరబడుతున్నా. 5వ దాకా చూసి ముగిస్తామా? 20వ అధ్యాయం అపోస్తల కార్యాలు 24వ వచనం. చదవనమ్మా. నా ప్రాణమును ఎంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. డివైన్ మిషన్. వేర్ దెర్ ఇస్ ఎ మిషన్, దెర్ ఇస్ నో ప్లేస్ ఫర్ ద సెల్ఫ్. మిషన్ పరిచర్యది అయింది, లేకపోతే ఆయన గురి అది, గమ్యం అది. వాట్ ఆర్ ఈ కాల్ ఫర్? మనం దేని కొరకు పిలువబడ్డా? ఇస్ దెర్ ఎనీ మిషన్? ఇస్ దెర్ ఎనీ కమిషన్? అందుకే యేసుప్రభువు వారి శిష్యులకు పునరుత్థానమై తిరిగి లేచిన తర్వాత మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. యేసుప్రభు యొక్క సువార్త ప్రకటించడానికి ఇంత డిగ్రీలు ఏమీ అవసరం లేదు, సెమినరీకి వెళ్ళాల్సిన పని లేదు. యేసుతో మనకు అవినాభావ సంబంధం ఉంటే చాలు. రెండవది ఆయన ద్వారా పంపబడితే చాలు. మూడవది ఆయన మాటలు మన నోట్లో ఉంచితే చాలు. ఇలాంటి పరిచర్య ధర్మం మనము కలిగి ఉన్నప్పుడు పేతురు లాంటి వాడు నిలబడి ప్రసంగిస్తే వేల మంది రక్షణలోనికి వచ్చినారు. కొత్త నిబంధనలు మనము ప్రకటిస్తే బహుశా మనకు కనపడకపోవచ్చు పరిచర్య. అంత మాత్రమే మన నిరీక్షపడటానికి వీల్లేదు. మనకి ఎలాగుంటుందంటే, ఏదైనా మనకు కళ్ళు చాలా చెడ్డవి కనుక, మీవి కాదు నాది, అందుకనే పని చేసిన వెంటనే ఫలితం కావాలని అనుకుంటా. ఇప్పుడు సువార్త ప్రకటించిన వెంటనే రక్షణ పొందిన వాళ్ళ చేతులు ఎత్తాడంటే అందరి చేతులు ఎత్తి ఎంతో సంతోషం, అన్నం తినుకొని కూడా పోతాం. ఎవరు చేతుకుండా ఉన్నారనుకోండి, అడిగి అన్నం పెట్టించుకోవాల్సి వస్తుంది. వీ వాంట్ టు సీ ద ఫ్రూట్, ఫలితం చూడాలని అనుకుంటాం. మీకు తెలుసో తెలియదు, ప్రపంచ పరిచారకుల మిషనరీ విలియం కేరీ భారతదేశానికి వచ్చినప్పుడు, కలకత్తా ప్రాంతంలో ఉన్నప్పుడు 7 సంవత్సరాలు ఆయన పరిచర్య చేస్తే, మొదటి 7 సంవత్సరాలు కేవలం 3 మాత్రమే రక్షణ పొందారు. దాంట్లో ఒక ఆయన పేరు, నేను షార్ట్ కట్ పెడుతున్నా, కే పాల్. 3 రక్షణ. 7 సంవత్సరాలు పరిచయం చేస్తే 3 రక్షణ పొందితే అసలు ఆయన ఎట్లున్నాడు ఇంకా ఇండియాలోనే అని అనిపిస్తుంది. మనం అలాగే 7 ఏళ్ళు సేవ చేసినాం అనుకో, 3 రక్షణ పొందినారు అనుకో, చేస్తామా? 8వ సంవత్సరం 7 ఏళ్ళు దాకా చేస్తే కదా, 7 గంటలు చేసినా 7 రోజులు చేసినా ఏదైనా ఫలితం కల్పిస్తుందా లేదని చూస్తాం. ఏం లేకపోతే ప్రభు నన్ను విలువలేదేమో, ఉదయాలన్నీ కఠినం చేసినాడు. అందరూ ఫరో లాంటి వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ, ఒక్కళ్ళన్నా ఉదయం మెత్తగుండి రక్షణ పొందేవాళ్ళు లేరు అని అనుకొని ఇంకా ప్రార్థన చేస్తాం లేని పోతాం. బైబిల్లో రాయబడింది, కన్నీటితో విత్తువాడు సంతోషగానంతో పనులు కోసుకొని వచ్చు. కనుక దైవ పరిచర్ను కన్నీళ్ళు. ఇఫ్ దెర్ ఆర్ నో టీయర్స్ ఇన్ ద హార్ట్, దెర్ ఈస్ నో గాస్పల్ ఇన్ ద మౌత్. ఇంకోసారి చెప్పనా, ఇఫ్ దెర్ ఆర్ నో టీయర్స్ ఇన్ ద ఐస్, దెర్ ఈస్ నో గాస్పల్ ఇన్ ద మౌత్. కళ్ళలో నీళ్ళు లేకపోతే నోట్లో సువార్త లేదు. ఇఫ్ దెర్ ఈస్ నో బర్డెన్ ఇన్ ద హార్ట్, దెర్ ఈస్ నో గాస్పల్.
ఉదయంలో భారం లేకుండా ఉంటే దేవుని యొక్క వాక్య పరిచయ ద్వారా ప్రజలు ప్రభు దగ్గరికి రాలేరు. పౌలుకి కన్నీళ్ళు ఉన్నాయి, పౌలుకి భారం ఉంది. పౌలు ఈ పరిచయ ధర్మాన్ని కొనసాగించడానికి ప్రభు వాడుకుంటూ వచ్చినాడు. పౌలుకున్న విశేషమైన కృప ఏంటంటే ఆయన ఎలాంటి వాళ్ళకైనా సువార్త చెప్పగలడు. మామూలు మనమైతే అందరికి సువార్త చెప్పలేము. ఇప్పుడు నన్ను కొంతమంది యవనస్తుల మీటింగ్కే పిలుస్తుంటారు, ఎందుకంటే యవనస్తులకు మాత్రమే ఈయన సువార్త చెప్తాడు అని వాళ్ళ అభిప్రాయం. పెద్దోళ్ళకి చెప్పలేడు, పల్లెటూరు వాళ్ళకి చెప్పలేడు, ఇంకెవరికి సువార్త చెప్పలేడు, యవనస్తులకు మాత్రమే చెప్పగలడు అని. పౌలు అలా కాదు. ఆయనతో ఉన్న సెంట్రీ అంటే సైనికులు, పోలీసులు ఉంటారు కదా, ఆయన చేతులు పట్టుకొని కాళ్ళు పట్టుకొని ఆయన బంధించినారు కదా యేసుప్రభు సువార్త చెప్పినందుకు. ఆయన సెంట్రీ వాళ్ళు 8 గంటలకి, అంటే 8 గంటలు ఒక్కొక్క టీం ఉంటుంది. ఒక టీం కనీసం 2 ఉన్నారు అనుకో, ఆ 8 గంటలు 2కి సువార్త చెప్తాడు. మళ్ళీ రొటేషన్ ఇంకో తర్వాత 2 వస్తారు, వాళ్ళకి సువార్త. ఇలాగా సెంట్రీ వాళ్ళకి సువార్త చెప్తాడు. స్త్రీలు, లుదియా అని ఒక స్త్రీ నదీ తీరమందు ప్రార్థన జరిగిన అనుకుని వస్తే ఆమె బిజినెస్ మ్యాగ్నెట్, వ్యాపారవేత్త. ఇక్కడ ఎవరు లేరు అట్లాంటి వాళ్ళు. ఎంత వ్యాపారవేత్త అంటే యూరప్ దేశానికి సరఫరా చేస్తుంది. ఏంటి, సంతలో పెట్టుకునే ఊదరంగ కాదు, పండగల పూట వాడే రంగులు కాదు అవి, రాజులు ధరించే రంగు. రాజులు ఊదా రంగు ధరిస్తారు. ఆ రాజులు ధరించే ఊదా రంగు వస్త్రాల కొరకు ఊదా రంగు యూరప్ అంతటికి సప్లై చేస్తుంది. ఆమె హోల్సేల్ డీలర్ ఫర్ ద కాంటినెంట్. అలాంటి ఆమె ప్రార్థన జరిగిన అనుకుని వచ్చింది. ఆశ్చర్యపడతాం, మనకేం పని లేదు పాటలేదు, ఖాళీగా ఉన్నాం, పోయి వాక్యం అనేది చూస్తామని వస్తాం. లేకపోతే ఏదో వాళ్ళు అంత కష్టపడి వచ్చినారు, మనం పోకపోతే ఏం బాగుంటుందని వస్తాం. మనం అంత వ్యాపారంలోనూ కొత్త విశ్వమంతా చేసినా బహుశా ఇక్కడ కనపడం అనుకుంటాం. అందుకని ప్రభు మనల్ని ఇట్లే పెట్టి సిట్లే సెట్ చేసినాడు. మీకు ఇదే టూ మచ్, మీరు వేరే రకం అయిపోతే ఇంక వినే రకం కాదు అని అనుకుంటా. ఆమెకు ప్రార్థన చేయడానికి అంత తీరిక ఎక్కడుంది, అంత ఓపిక ఎక్కడుంది, అంత ఇష్టం ఎక్కడుంది? ఆమెకి ఫ్యామిలీ లేదంటే ఫ్యామిలీ ఉంది. తర్వాత పౌలు వీళ్ళందరినీ ఇంటికి తీసుకెళ్ళింది, ఇంట్లో ఉండాలని బలవంతం చేసింది. ఇంటి వారు అందరితో పాటు రక్షణ పొందిన తర్వాత బాప్తిసం సాక్ష్యం ఇచ్చింది. అక్కడ ఫిలిప్పీ సంఘం వచ్చింది. అంటే ఆయన వ్యాపారవేత్తలకు వాక్యం చెప్పగలడు, సైనికులకి ఆయన వాక్యము చెప్పగలడు. గ్రీకులు కూడా వస్తారు ఆయన దగ్గర. గ్రీకులు అంటే ఆ దినాల్లో చాలా తెలివైనడు, గ్రీక్ వీరుడు. అలెగ్జాండర్ ద గ్రేట్ అంటాం కదా, సోక్రటీస్ అంటాం కదా, అరిస్టాటిల్ అంటాం కదా, ఆర్కిమెడిస్ అంటాం కదా, వీళ్ళంతా గ్రీకు దేశం నుండి వచ్చిన తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు. అలాంటి వాళ్ళతో కూడా పౌలు కూర్చొని దేవుని యొక్క వాక్యం, అలాంటి వాళ్ళు అంత తేలిగ్గా అయిన రకం కాదు. అందుకే అపొస్తలుల కార్యాలు రాశారు, వారితో తర్కించుచు, బోధించుచు, ఒప్పించుచూ ఉండెను. ఏమని? యేసే క్రీస్తుని, యేసే దేవుడని. సో వాళ్ళకి చెప్పగలడు, యూదులకి చెప్పగలడు, రోమీలకు కూడా చెప్పగలడు. రోమీలు అంటే మేము ఫుల్, మమ్మల్ని పెంచిన వాళ్ళు ఎవరు లేరు, అంతా మిలిటరీ అంతా మాదే అని బలం వాళ్ళకి. యూదులకు చెప్పగలడు. యూదులు ఏంటంటే ధర్మశాస్త్రం అసలు మేము తప్ప ఇంక భక్తులు ఎవరు ఉన్నారు ఈ భూమి మీద అనుకునేవాళ్ళు. యూదులైన భక్తి పరులకు చెప్పగలరు, రోమీలైన బలవంతులకు చెప్పగలరు, గ్రీస్ దేశస్తులైన జ్ఞానులకు వాక్యం చెప్పగలడు, సాధారణమైన స్త్రీలకు వాక్యం చెప్పగలడు, వ్యాపారవేత్తలకు వాక్యం చెప్పగలడు. చివరికి రాజు 26:19 అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనానికి నేను అవిధేయుడను. ఈ కెన్ కవర్ బ్రాడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఆడియన్స్. అలాంటి సువార్థికులు ఉంటే ఎంత బాగుంటారు. మనం చెప్పడానికి బదులుగా నష్టమే ఎక్కువ తెచ్చుకుంటాం. ఎందుకంటే నోరు బాగలేదు కదా. మామూలుగా లోకంలో ఒక సామెత ఉంది, నోరు బాగుంటే ఊరు బాగుంటుందని. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని. నోరు బాగుండదు, పోయి ఏదో ఒకటి విమర్శలో, తిట్లో, అదే ఇదే చేస్తే ఇబ్బందులు వస్తాయి. యేసునే ప్రకటించాలి, యేసు మరణమే ప్రకటించాలి. బైబిల్లో రాయబడింది, దే ప్రీచ్డ్ అబౌట్ క్రైస్ట్, క్రీస్తును బోధించాలి. మరి ఎవరు బోధించేది? ఇప్పుడు మళ్ళీ ఇంకో వాక్యం చెప్తా, మీరు ఏమన్నా అనుకుంటారా? రెడీనా? ఇంకా 5 minutes అంట, పర్లేదా? నా టైం ఏం దాదాపు అయిపోవటానికి వచ్చింది. మరి వెనక్కి సిగ్నల్ వస్తే ముగించేస్తాం. యోహాను 3:16 మనందరికీ తెలుసు కదా. దేవుడు లోకమును ప్రేమించి ఏం చేసినాడు? కుమారుని అనుగ్రహించాడు. మనం లోకాన్ని ప్రేమిస్తున్నామా లేదా? చెప్పరేంటి?
యేసు ప్రభు ఏ లోకాన్ని ప్రేమించినాడో ఆ లోకాన్ని మనం ప్రేమిస్తే ఇప్పుడు మనం ఎవరిని అనుగ్రహించాలా? కుమారుని కూతుర్ని ఇవ్వాలి కదా. ఇవ్వట్లేదంటే అర్థం ఏంటి? వీఆర్ నాట్ లవింగ్ ద వరల్డ్ విచ్ జీసస్ లవ్డ్. దేవుడు ఏ లోకాన్ని అయితే ప్రేమించినాడో ఆ లోకాన్ని మనము ప్రేమించట్లేదు. ప్రేమిస్తే ఇస్తాం ఖచ్చితంగా. మరి ఇవ్వకపోతే లోకం మీద ప్రేమ చూపకపోతే లోకం ఏమైపోతుంది? దానికి మనం ఉత్తరవాదాలు. ఆఖరి వచనం చదవండి, 3వ అధ్యాయం యోహాను సువార్త. చదవం. ఏమొచ్చింది? 3:16 ఏంటి? దేవుని ప్రేమ, లవ్ ఆఫ్ గాడ్. ఇది ఎన్నో వచనం అమ్మాయి? 36వ వచనం ఏంటి? రాత్ ఆఫ్ గాడ్, దైవ ఉగ్రత. ఈ రెండింటి మధ్యలోనంటే దేవుని ప్రేమలో నుండి దేవుని ఉగ్రతలోనికి లోకం పడిపోవటానికి కారణం ఏంటి చెప్పరేంటి? కుమారులను కుమార్తెలను ఇయ్యలేకపోయాము. కుమారులను కుమార్తెను నీయలేకపోతే లోకము దేవుని యొక్క ప్రేమ నుండి ఎక్కడ పడిపోతుంది? దేవుని యొక్క ఉగ్రతలోనికి పడిపోతుంది. మనం మాత్రం దేవుని ఉగ్రతకు మాకేం సంబంధము అని అనుకుంటే కుదరదు. యోహాను 3:16 ప్రకారము దేవుడి లోకాన్ని ప్రేమించి తన కుమారుని అనుగ్రహించినప్పుడు దేవుని ఉగ్రతలో ఉన్న మానవుల్ని మనము ప్రేమిస్తున్నప్పుడు మనమును దైవికమైన విధానంలో దేవుడు వాడుకోవటానికి అవసరమైన పాత్రదారులు సిద్ధపరచవలసిన వారమై ఉన్నాం. ఇట్టి సందేశము ఎఫెసీ సంఘ పెద్దలకు పౌలు ఇచ్చిన తర్వాత వారు తిరిగి సంఘానికి వెళ్ళారు. సంఘం ప్రబలి విస్తరించి వర్ధిల్లి వ్యాపించడానికి వారు ప్రయాసపడుతూ వచ్చినారు. మన సంగతి ఏంటి? 5 విషయాలు చూసినాం. మొదటిది డివైన్ మెసేజ్, దైవ వర్తమానం, కృపాసువార్త. రెండవది డివైన్ మినిస్టర్, దైవ పరిచారకుడు, అపోస్తలుడైన పౌలు. మూడవది డివైన్ మాస్టర్, దైవ యజమానుడు, యేసుక్రీస్తు ప్రభువు. నాలుగవది డివైన్ మినిస్ట్రీ, దైవ పరిచర్య, ఆయన మనకు అప్పగించిన ఈ సువార్త. ఐదవది ఆఖరిది డివైన్ మిషన్, నా ప్రాణమును నాకెంత మాత్రము ప్రియమైనదిగా నేను ఎంచుకున్నట్లేదు. మన సంగతి ఏంటి మరి? కోత ఎక్కువగా ఉంది, పనివారు తక్కువగా ఉన్నారు. పనివారు కావాలని కోత యజమానుని వేడుకొనండి. మనం పోలేకపోతే పోయేవారిని పంపించాలి. ఇఫ్ వి డు నాట్ గో వి హ్యావ్ టు సెండ్. రెండే పదాలే, గో ఆర్ సెండ్. మనకి 2 పదాలు ఉండదు, గో లేదు, సెండ్ లేదు. మనకుండేదేమి? సిట్. కూర్చో, లోకం మునిగిపోతుంది, ఉగ్రతలో ఉంది, పర్లేదు కూర్చో, చూస్తూ ఉండవు. విచిత్రం ఏంటంటే ద వరల్డ్ వాంట్స్ టు వాచ్. ఈ మాట చెప్తున్నందుకు మీరు వేరుగా భావించొద్దు. ద బిలీవర్స్ వాంట్స్ టు వాచ్ హాలీవుడ్ లైక్ చర్చ్ పాస్టర్స్, బట్ నాట్ ద పెరిషింగ్ సోల్. కూర్చొని నిలబడబ్బా, స్టేజ్ డెకరేషన్ ఏముందన్నా, ఆ పాస్టర్ డ్రెస్ ఏముంది, పాస్టర్ డ్రెస్ ఎట్లుంది, వాళ్ళంతా అబ్బా ఏం మ్యూజిక్, ఏం కథ. వాంట్ టు సిట్ అండ్ వాచ్ హాలీవుడ్ లైక్ చర్చ్ పాస్టర్స్, బట్ డూ వీ హ్యావ్ బర్డన్ ఫర్ హెల్ బౌండ్ సోల్? ఇట్ ఈస్ నాట్ వాచింగ్, ఇట్ ఈస్ వీపింగ్. చూసేది కాదు, ఏడ్చేది. చూసే కళ్ళొద్దు ప్రభువా, ఏడ్చే కళ్ళ నాకు దయచి.
ఎవరైనా అలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారా? వాళ్ళు సువార్థికులు. ప్రభు అట్టి పరిచర్య కొరకాయి మనల్ని సిద్ధపరిచి కన్నీళ్లతో విత్తువారు సంతోషగానములతో పనులు మోసుకొని వచ్చినట్లుగా సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దైవ సేవకులు జకరన్ వచ్చి ప్రార్థన చేస్తారు. కొత్త కూడా దైవ సేవకులు జకరన్ వచ్చి ప్రార్థన చేస్తారు. చివరి ఆశీర్వాదం బాలనగర్ దైవ సేవకులు రాజంకులు ఇస్తారు. కళ్ళు మూసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరించండి. మా ప్రియ పల్లు తండ్రి, స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ నవంబర్ మాసం మొదటి ప్రభుదినాన్ని మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చినారు. శ్రేష్టమైన ఆయుష్, ఆరోగ్యం మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చినారు. కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నేటి వరకు మమ్మలను సజీవులుగా మీరు ఉంచిన కృపకై స్తోత్రాలు. ఈ దినం తండ్రి, ఈ నందిగామ బేతేలు ప్రార్థనా మందిరం ఆధారం చేసుకొని తండ్రి పురవీధుల్లో నీ సిలువను ఊరేగించడానికి కొంత సమయం మీరు సహాయపడుతూ వచ్చినందుకు స్తోత్రాలు. చేయబడిన పరిచర్య సువార్త తండ్రి నీ ఆహారము నీళ్ళ మీద వేయము, చాలా దినముల అవుతుంది కనబడునని చెప్పిన వాక్య ప్రకారము ఈ ప్రాంతంలో అనేక మంది రక్షణ పొందుటకు సహాయం చేయండి, కనికరించండి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి ప్రభా బేతేలు ద్వారా తండ్రి మరి కూడిక స్పెషల్ మీటింగ్ ఏర్పాటు చేయడానికి మీరు సహాయపడుతూ వచ్చినారు. ఇక్కడ పరిచర్య చేస్తున్న నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, దయ చూపించు. దైవజనులు పెద్దల్ని ప్రభా జయరాజను మీరు నడిపించి తనను నిలబెట్టి అభిషేకించి విరిచి ప్రభా చేరి రాగలిగిన మా అందరి క్షేమము నిమిత్తమై మేము ఏ విధంగా సువార్త ప్రకటించాలో తండ్రి ప్రయాసపడుతున్నాము, కానీ అది గాలికై ప్రయాసపడినట్టుగానే ఉంటుందని మీరు హెచ్చరిక చేస్తూ వచ్చినారు. తండ్రి ఏ స్థలంలో ఎవరు ఉండాలనో ఒక యాజకుడు, ఒక ప్రవక్త అని మీ దాసుని ద్వారా పలకబడిన మాటను బట్టి స్తోత్రాలు తండ్రి. నేను స్తుతిస్తూ ఉంటున్నాను తండ్రి. అపోస్తుల కార్యము 20వ అధ్యాయం 24వ వచనము ద్వారా పౌలు ప్రయాసను పౌలను ఆధారం చేసుకొని తండ్రి మీరు ఇచ్చిన 5 తలంపులను బట్టి స్తోత్రాలు. డివైన్ అనే పదము 5 తలంపుల ద్వారా దైవికమైననే పదానికి మేమందరము తండ్రి ఎరిగిన వారమై ఏ విధంగా ఆత్మల రక్షణ కొరకై ప్రయాసపడాలో, ఎవరు ఏ పని చేయాలో దైవజనులు పెద్దలను మీరు ఏర్పాటు చేసుకొని మాతో మాట్లాడుతూ వచ్చినారు. అలాగే మేము పరీక్షించబడిన వారమై తండ్రి మిమ్మల్ని గౌరవించి యోనావలే తండ్రి లక్షల మంది, అలాగే పేతురు వలె తండ్రి వేల మంది, అపోస్తులైన పౌలు వలె తండ్రి రాజులు మొదలుకొని సామాన్యుల వరకు సువార్త తండ్రి కన్నీటితో భారము కలిగి ప్రకటించి ప్రభా మేలు పొందుటకు మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. మీరు మీ దాసుని మరుగుపరిచి చేరి రాగలిగిన మా అందరి నిమిత్తమై మాకు సిగ్గు కలుగుట కొరకై మేము కనిపించుకునే మేడి చెట్టులాగుండి పరిచర్య చేయవారము కాక తండ్రి యేసును చూపించే మేడి చెట్టు వలె మేము పరిచర్య చేయగలిగే వారిగా ఉండునట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. దయగల తండ్రి, త్వరగా మీరు రాబోతూ ఉన్నారు తండ్రి. కర్ర, గడ్డి, కొయ్య, కాలు వలె ఉండి కాలిపోయే పరిస్థితి రాబోతుందేమో. ఇంత పరిచర్య చేసినప్పటికీ మమ్మల్ని మేము కనపరుచుకున్నట్టు ద్వారా ఇంకొక మాట మీ దాసుని ద్వారా మీరు పలికారు. ఆ మాట కమిషన్ అనే మాట నేను అది వాడలేకపోతా ఉన్నాను.
దేని నిమిత్తమై మేము ప్రయాసపడుతున్నామో అది పైనుండి మీరు చూస్తూ ఉన్నారు. మాకు మా క్రియలకు చొప్పున మీరు మా కిరీటం ఇవ్వబోతూ ఉన్నారు. మరి మా పరిచయం నిలిచి ఉంటే మేము తలెత్తుకోగలము. తండ్రి, పౌలు చెప్పిన మాట మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి, చుట్టుపక్కల నుంచి రాగలిగిన దైవ సేవకులను బట్టి, పెద్దలను బట్టి, అలాగే తండ్రి రాగలిగిన యవనస్తులు, స్థానిక బిడ్డలు అందరిని బట్టి స్తోత్రాలు. దేవుని వాక్యం వినిన వారందరిలో లోతైన కార్యం జరిగించండి. రక్షణ లేని వారికి రక్షణ, తండ్రి రక్షింపడిన వారికి మారు మనసును, తండ్రి బాప్తిస్ము లేని వారికి బాప్తిస్మును ప్రభా మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. ఏ పరిచర్య వెనకాల ఉన్న ప్రయాసపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, కనికరించమని మా అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మేధాసుడు తండ్రి దైవజనులు పెద్దలు ప్రభా జయరాజును ఇంకా బలంగా అనేక సంఘాల క్షేమం కొరకై మీరు బలపరిచి ఆరోగ్యమిచ్చి ఆయుష్ పొడిగించి మీరు వాడుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ మా ప్రార్థన వినందుకై స్తుతిస్తూ యేసుప్రభు సర్వశక్తి గల నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనిచుంటున్నాం మా తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము ఇప్పుడు సదాకాలము ఇక్కడ చేరిన మనందరికీ, వాక్యం ఎత్తించిన తన సహోదరునికి, ఇక్కడ పరిచయం చేసే ప్రతి ఒక్కరికి సదాకాలం తోడే ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దూరబంధ వచ్చిన దైవ సేవకులకి, సేవకురాలకి ఇక్కడ మందిరంలో భోజనం ఏర్పాటు చేయబడింది. ఈ వైపున సహోదరులకి బఫే సిస్టమ్ ఏర్పాటు చేయబడింది. కావున మీరు